మాధవి ఏమిటమ్మా? రావణాసురుణ్ణి వివాహమాడదనని. ఏమిటి రావణాసురుణ్ణి వివాహమాడదనని? శపథము గావించిన మండూకము. శపథం గావించిన మండూకం విధి ప్రేరణందున మండోదరి ఆయన. అట్లనా? ఆ మండోదరి వర్ణక్రమం వెట్టిదనను. వర్ణక్రమం ఇటువే తెలుపమ్మా. లతాంత విభూషణ జాలమాత్ర లతాంత విభూషణ జాలమాత్ర
పెద్దలు దాసరి నారాయణరావు గారి పేరిట చాలా కార్యక్రమాలు అవార్డ్స్ ఫంక్షన్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ 2 years బ్యాక్ కూడా కోడి రామకృష్ణ గారి పేరిట అనౌన్స్ చేసిన తర్వాత ఆఫ్లైన్లో చేయడం జరిగింది, ఆన్లైన్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించక కోవిడ్ సిచ్యువేషన్లో చేయడం జరిగింది. సో ఈనాటి కార్యక్రమానికి భారత ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, వాసవి ఫిల్మ్ అవార్డ్స్, తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు, కన్నేయన్ గారుగా ఇంతమంది అతిరథ మహారథులని ఇక్కడికి రప్పించి శ్రీ కోడి రామకృష్ణ గారి పేరిట చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని ఎంతో మంది అభిమానులు చూరగొని వివిధ రకాలైనటువంటి సినిమాలను నిర్మించి చిత్ర దర్శకునిగా తన ప్రతిభను చాటుకొని సందేశాత్మకమైన సినిమాలు కావచ్చు, ఇతర సినిమాలు కావచ్చు, మైథలాలజీ కావచ్చు, సో ఏ సినిమా చేసినప్పటికీ కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి పేరిట ఈరోజు మనము శ్రీ కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ అని ఇవ్వడం జరుగుతోంది. సో ఇటువంటి అవార్డ్స్ను తీసుకోబోతున్నటువంటి ప్రతి అవార్డుకి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఆహ్వానం తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి రిసీవ్ చేసుకుంటారు. వెయిట్ చేస్తున్నారు. మరి పిగాల గణేష్ గుప్తా తరువాత మరి రేలంగి నరసింహారావు గారు, ఆయన కూడా సుమారు 85 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. మరి వారికి నమస్కరిస్తూ రేలంగి నరసింహారావు గారిని పైకి రాసిందిగా కోరుతున్నాను. అట్లాగే మనందరికీ చేరపరిచినటువంటి గజల్ శ్రీనివాస గారిని వేదిక బొమ్మ శ్రీమతి దివ్యవాణి గారు, వారిని నమస్కరిస్తూ వారిని వేదికపైకి రాసిందిగా కోరుతున్నాను. యువ వాణిజ్యవేత్త చీకోటి ప్రవీణ్ గారు, వారు మరొక అతిథి, వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక నిర్మాత నటుడు అశోక్ కుమార్ గారు మనందరికీ చేపరిచితులు, వారికి నమస్కరిస్తూ వారిని వేదికపై ఆశలు కాల్సిందిగా కోరుతున్నాను. ఇక మన రామకృష్ణ గారికి అత్యంత ఆప్తులు, రామకృష్ణ గారు కూడా ఎంతో ఆప్తులు వాకాళ్ళ అప్పారావు గారికి నమస్కరిస్తూ వారిని వేదికపైకి రాసిందిగా కోరుతున్నాను. వాకాళ్ళ అప్పారావు గారు ఇప్పుడే వచ్చారు. బి ప్రవీణ్ కుమార్, వారిని కూడా వేదికపై ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ప్రవీణ్ కుమార్ గారు ప్లీజ్ రండి సార్. ఆయన బిల్డరు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. మిస్టర్ హైదరాబాద్ గా 3 సార్లు ఎంపికయ్యారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ లో చేస్తున్నారు, అమెరికాలో చేస్తున్నారు. సైమిల్టేనియస్లీ ఏ గ్రేట్ బిల్డర్. తరువాత
అంటే కోట రామకృష్ణ గారి వల్ల ఎవరైతే పైకి వచ్చారో వాళ్ళందరినీ పిలవడం కోసం కోట రామకృష్ణ అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రెస్ కోసం గ్రూప్ ఫోటో అండి. ఇక్కడ గెస్ట్లు కెమెరాస్ లో తీసుకున్న వాళ్ళందరూ దయచేసి సార్ ఒక్క నిమిషం సార్, గణేష్ గుప్తా గారు సార్, వీడియో కవరేజ్ అవ్వలేదు సార్, ఒక్క నిమిషం రాన్సుతున్నారు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిజామాబాద్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా గట్టిగా చప్పట్లు. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామండి. వెనకాల కూర్చున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి శ్రీ కోడి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా సూపర్ డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లండి. అలాగే చీకోటి ప్రవీణ్ గారిని సార్, ప్రవీణ్ గారు, అక్కడ అప్పారావు గారు సార్, అందరూ కూడా ఒక పిక్చర్ కోసం. సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి నేను సినిమా తీసి స్టేజ్ మీద నుంచుంటాను కారణం మాత్రం ఓన్లీ సుమన్ గారు అండి. నేను సుమన్ గారితో 2004లో ఒక్క సంవత్సరంలో 6 సినిమాలు నిర్మించా. ఇప్పటి వరకు ఆయనతో 28 సినిమాలు నిర్మించా. ఎంత నా కోఆపరేషన్ అంటే సుమన్ గారు, నేను ఒక భోజ్పురి సినిమా చేస్తున్నానండి. నాకు రెగ్యులర్గా మీరు రోజు 10 విషయం మాడకుండా ఏం చేస్తున్నా ఏంటంటే చెప్తానండి. నేను భోజ్పురి సినిమా చేస్తున్నాను సార్ అంటే, మరి నన్ను ఎందుకు పెట్టలేదని అడిగారండి. అంటే అది కొంచెం బడ్జెట్ తక్కువ సార్, అది అందుకని మేము పిల్లలేదు సార్ అన్న. అప్పుడు ఆయన అన్నారు, నువ్వు నా నిర్మాతవి, నా వల్ల నీకు 10 రూపాయలు మిగులుద్దంటే నేను నీకు 100% నీకు ఏం కావాలి చేస్తాను అని చెప్పేసి పిలిచి, నాకు అసలు అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు స్టేజ్ మీద చెప్తున్నానండి, పిలిచి నన్ను భుజం తట్టి ఆ సినిమాకి నువ్వు ఏమి ఆ ఆర్టిస్ట్కి ఏమనుకున్నావు అదేవి నేను ఖచ్చితంగా నీకు నేను చేస్తానని చెప్పి నాకు ఆ సుమన్ గారు ఆ సినిమాలో యాక్ట్ చేశారండి. ఆ సినిమా నేను హిందీ డబ్బింగ్ రేట్స్ అంతే ఓన్లీ సుమన్ గారి వల్ల నాకు 25 lakhs అదనంగా వచ్చింది. నేను ఆయనకి 25 రూపీస్ కూడా ఇవ్వలేదు, కానీ ఆయన వల్ల నాకు 25 lakhs వచ్చింది ఓన్లీ సుమన్ గారి వల్ల. ఎందుకంటే సుమన్ గారు ఆల్ ఇండియా ఆర్టిస్ట్, దానివల్ల ఆ సినిమాకి నేను తీసిన భోజ్పూరి అయినా ఈ సినిమాని ఆయన ఉండటం వల్ల ఆ ఏరియా బిజినెస్ నాకు ఎక్కువ లాభం వచ్చింది. ఈవేళ ఇన్ని సినిమాలు తీయగలిగానంటే కారణం ఏంటంటే సుమన్ గారు లాంటి ఆర్టిస్టులు నాకు సపోర్ట్ చేశారు. కాబట్టి సభాముఖంగా సుమన్ గారికి నేను తల వంచి పాదాబంధం చేస్తున్నానండి. ఎందుకంటే నాకు అంత లైఫ్లో లిఫ్ట్ ఇచ్చారు. నా దృష్టిలో మెగాస్టార్ సుమన్ గారు. ఎందుకంటే నాకు ఎవరు బోల్ని పెడితే వాళ్ళే సూపర్ స్టార్, వాళ్ళే మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ ఓన్లీ సుమన్ గారు అని మీకు మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. ముందుగా మొదలు పెడుతున్నాము. ముందుగా శ్రీ కళా జనార్దన్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. మీ కరతాళం ధ్వనులతో శ్రీ కళా జనార్దన్ గారిని ఈ రోజు మన శ్రీ కోడి రామకృష్ణ గారి సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ స్మారక పురస్కార అవార్డు అందుకుంటున్నందుకు మా అందరి తరపు నుంచి మీకు శుభాకాంక్షలు చెప్తూ గట్టిగా అందరం చప్పట్లు కొడదామండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సత్కారం మాత్రమే జరుగుతుందండి, వారి స్పందన తర్వాత ఉంటుంది. ఎందుకంటే ముందు ప్రెస్కి ఫోటోలు వెళ్ళిపోవాలి కాబట్టి ముందు సత్కారము, ఆ తర్వాత స్పందనలు ఉంటాయండి. అండ్ నెక్స్ట్ అందిస్తున్నారు మన సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి అవార్డ్. హార్టీ కంగ్రాచులేషన్ సార్. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. దశాబ్దాలుగా కళాకారులకు ఆంధ్ర భాషకు ఎనలేని సేవలు అందిస్తున్న మన శ్రీ రాయప్రోలు భగవాన్ గారికి ఈ రోజు సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి అవార్డు అందజేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి రాజ్ న్యూస్ తెలుగు టీవీలో బ్యూరో చీఫ్ గా ఎదిగిన ప్రజ్ఞానవంతుడు మధు నిర్మాత మండలి పిఆర్ఓ అయిన వెల్లూరు మధుని అభినందిస్తూ నెక్స్ట్ మిస్టర్ డేవిడ్ జేమ్స్ గారు.
Mr. David James Garu. He recorded and shooted a song at the time of the COVID pandemic time to tribute the GHMC sanitation మా workers. భీమవరం చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి నాటకోత్సవాల్లో కోడి రామకృష్ణ గారిని ఒక జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం కోసం మేము ఆహ్వానించాం. అనుకోనిగా అనివార్య కారణం అంటే అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. అప్పటి నుంచి మేము అయ్యో వారికి ఎలా అందివ్వాలనేది మాకు లోపల మనసులో ఉంది. దాన్ని నాటి వారి కుమార్తెకి అందివ్వడం ద్వారా రామకృష్ణ గారికి అందించామనేటువంటి సంతృప్తిని పొందుతాం. నమస్కారం. థ్యాంక్ యూ భగవాన్ గారు. అండ్ అవార్డు అందుకు ఉమ్మగట్టి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మన సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి స్మారక పురస్కారం అవార్డుని తీసుకోవడానికి. హార్టీ కంగ్రాట్స్ ఆర్గనైజర్ శ్రీ డాక్టర్ ఎంఏ మొమ్మెట్టి గారు సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ స్మారక పురస్కారం అందుకుంటున్న శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ అవార్డు ని తీసుకోవడానికి శ్రీ తాళబత్తుల వెంకటేశ్వర్ గారు ఉత్తమ ఆదర్శ ఉపాధ్యాయుడిగా, నాటక రచయితగా, ఉత్తమ నటునిగా స్థానిక జిల్లా రాష్ట్ర స్థాయిలలో పలు సుప్రసిద్ధ సంస్థల నుంచి అనేక బహుమతులు స్మారక సత్కారం మరి అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గణేష్ గుప్తా గారికి ప్రముఖ తెలుగు డైరెక్టర్ కోటి రామకృష్ణ గారి అవార్డ్ ఫంక్షన్ కోసం రామసత్యనారాయణ గారు వారు మిత్రబృందం అంతా కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు రావాలని నన్ను ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పేసి నేను డైరెక్ట్గా నిజామాబాద్ నుంచి ఇక్కడికి వస్తా ఉన్నా. ఎందుకంటే వారొక ప్రముఖ డైరెక్టర్. వారు లేనటువంటి సమయంలో కూడా వారి చేసినటువంటి అంటే సినిమా పరిశ్రమకు అందించినటువంటి సినిమాలు కానీ వాటిని గుర్తించుకొని మరి ఈరోజు కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే మరి వారు తీసినటువంటి సినిమాలు కానీ రామసత్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలు కానీ వారు లేకపోతే నేను లేను అని చెప్పారు. చాలా గొప్ప విషయం అది. చాలామంది ఉన్నప్పుడు చెప్తారు మీరంటే నాకు చాలా గౌరవం అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. తెలుగులో ఒక సామెత ఉంది, రాజుగారి కుక్క చనిపోతే 1000 మంది వస్తారు కానీ రాజుగారు చనిపోతే మాత్రం ఎవరు రారు అని. ఎందుకంటే రాజుగారి కుక్క చనిపోతే రాజుగారి దృష్టిలో పడాలని చెప్పేసి వస్తారు, ఇంకా రాజే పోయిన తర్వాత మనకేం అవసరం అని చెప్పేసి పోరు అని. కానీ మా రామసత్యనారాయణ గారు అది కాదు, మీ గుండెల్లో మీరు నా గుండెల్లో ఉన్నారని చెప్పేసి నిరూపించుకొని మరి తన ప్రేమని మరి ఈ రూపంగా చూపిస్తున్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. వారి అమ్మాయిని కూడా ఇక్కడికి పిలిచారు. అదేవిధంగా ప్రముఖ నటులు సుమన్ గారు కూడా వేదిక మీద ఉన్నారు, మాకు అత్యంత ఆప్తులు. మరి అదేవిధంగా దివ్యవాణి గారు, అశోక్ గారు, రేలంగి నరసింహారావు గారు, చీకోటి ప్రవీణ్ గారు, చాలామంది ప్రముఖులు ఈ వేదిక మీద ఉన్నారు. మరి అదేవిధంగా కోడి రామకృష్ణ గారి అమ్మాయి కూడా ఇక్కడ ఉన్నారు. కోడి రామకృష్ణ గారు అనగానే మొదటిగా గుర్తొచ్చేది అంకుశన్ సినిమా. అదేవిధంగా వారు తలకు కట్టుకునేటటువంటి పట్టి. ఇది ఒక డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు తప్ప తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా అదొక మార్క్. సో చెప్పగానే ఈరోజుకి వచ్చాం. మరి ఏ విధంగా అయితే ఆ ట్రేడ్ మార్క్ కోడి రామకృష్ణ గారికి ఉందో మరి అదే అడుగుజాడలో నడుస్తూ మా రామసత్యనారాయణ గారు ఉదాహరణకి ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని పోయి మన షాప్లో కొనాలంటే ఎవరు ధైర్యం చేయరు ఈ కలర్ కొనాలంటే. మరి తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఎప్పుడు ఎక్కడ 10,000-10,000 మందిలో కూడా రామసత్యనారాయణ గారు ఎక్కడున్నారంటే టక్కన చెప్పేయచ్చు. ఆయన వేషమే డిఫరెంట్, ఆయన కలర్ కానీ, ఆయన క్యాప్ కానీ, ఆయన పెట్టేటటువంటి ఆయన నిజంగా వాస్తవానికి డైరెక్టర్ కాదు, ఆయన హీరోగా ఉండాలి. మంచి ఒక నటుడుగా, విలక్షణమైన నటుడుగా ఆయన పాత్రలు పోషించాలి. మరి అదేవిధంగా మరి సుమన్ గారు, వాస్తవానికి సుమన్ గారితో మాకు పెద్ద పరిచయం లేదు, కానీ అమెరికాలో ఒక ఫంక్షన్లో 2 రోజులు కలిసి ఉన్నాం. ఒక ఫంక్షన్లో పోతే కలిసిన తర్వాత మా ఫాదర్ అండ్ సుమన్ గారు 2 రోజులు కలిసి భోజనం చేశారు, కొంత సమయం స్పెండ్ చేశారు. ఇప్పుడు మేము కలిసి పక్క పక్కనే కూర్చున్నాం కాబట్టి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ సో డౌన్ టు అర్త్ పర్సన్. వారానికి ఒకసారైనా మాట్లాడేది,
నాన్న ఎవరితో మాట్లాడుతున్నా అంటే సుమన్ గారితో మాట్లాడుతున్నా. అంటే బాబు సుమన్ గారు కూడా అదే విషయంగా పెద్ద ఆయన కదా అని చెప్పేసి మాట్లాడుతూ అంటే సో లవ్ అండ్ అఫెక్షన్ అనమాట. సో మొన్న కూడా ఏదో విషయంలో చెప్తా ఉంటే అంటే అంత చాలామంది నేను హీరోని కదా, లేకపోతే నేను ఇంకో చాలా పెద్ద మనిషిని కదా, నేను ఏదో రాజకీయ నాయకుడిని కదా అనేటటువంటి ఇవి చూపిస్తుంటారు. కానీ వారిలో నేను చూడలేదు. మరి మనుషులు మంచి చెడు రెండే ఉంటాయి. ఈరోజు కోడి రామకృష్ణ గారు లేకపోయినా కూడా మనం గుర్తుంచుకున్నామంటే వారు సినీ పరిశ్రమకు అందించినటువంటి సినిమాలు కావచ్చు, వారు చేసినటువంటి సేవలు కావచ్చు. అదే మంచితనంలో అందరూ రాజుగారి స్టోరీ లాగా ఉండరు, నిజమైనటువంటి భక్తులు కూడా ఉన్నారు అని చెప్పేసి నిరూపించేది మా రామసత్యనారాయణ గారు. మరి అదే కోవలో నడుస్తున్నటువంటి మా సుమన్ గారు ఇంకా చాలామంది ఉన్నారు. మరి వారి కుటుంబానికి, వారి అమ్మాయికి నేను నిజంగా ఈరోజు కూడా అలా జరుపుకుంటానంటే అమ్మ మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి. మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరోసారి నేను అభినందిస్తా ఉన్నా. నేను వేరే కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంది కాబట్టి నేను రామసత్యనారాయణ గారికి చెప్పి నేను పర్మిషన్ తీసుకొని వెళ్తాను. మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, మీ అందరినీ కలుసుకునేటటువంటి అవకాశం కల్పించినందుకు మరోసారి మీకు ధన్యవాదం తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. క్రెడిట్ మన రేలంగి నరసింహ గారికే వెళ్తుంది. ఇక్కడ కనెక్షన్ ఏమిటి అంటే కోడి రామకృష్ణ గారు రేలంగి నరసింహ అనుబంధం వారికి ఉంది. వారు ఈయనకి ఎంతో ఆప్తులు. కోడి రామకృష్ణ గారు కూడా వీరంతా కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు కాబట్టి వారిని ఆహ్వానించాము. పోతే రామకృష్ణ గురించి నేను ఏం చెప్పాలి? రామకృష్ణకి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ఉన్న అనుబంధం, వాకాడ అప్పారావు గారికి రామకృష్ణకి ఉన్న అనుబంధం కంటే కూడా 20% ఎక్కువ అనుబంధం నాకు ఉందండి. ఎందుకంటే నేను రామకృష్ణ ఒకే ఊరు వాళ్ళం కాకుండా అయినప్పటికీ క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, రూమ్మేట్స్, ఫైనల్గా గురుమేట్స్ దాసనారాయణరావు గారి దగ్గర మేము. అయితే ఇంకా రామకృష్ణ గురించి ఇందాక అందరూ వక్తలు చెప్పారు, చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకు అంటే అతను చాలా కష్టజీవి. నన్ను అస్తమానం అంటూ ఉండేవాడు, నరసింహరావు నీ కోపం ఎక్కువ, కోపం తగ్గించుకో అని నన్ను రామకృష్ణకి అసలు కోపమే లేదు. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు పక్కకెళ్ళి మాట్లాడుకున్నా చిరునవ్వుతోనే స్వీకరించేవాడు ప్రతిదీని రామకృష్ణ. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడానండి. మేము రూమ్మేట్స్గా ఉండేటప్పుడు అరుగు మీద నాటకాలకి రిహార్సల్ వేసేవాడు. నేను వనింశెట్టి సుబ్రహ్మణ్యం, బొండాడ మురళి, కోడి రామకృష్ణ మేమంతా రూమ్మేట్స్. మాకు డిస్టర్బెన్స్గా ఉండేది. నేను హై ఎడ్యుకేషన్కి వెళ్ళాలని వినేవాడు కాదు రామకృష్ణ. రిహార్సల్ పెట్టేవాడు ఆ అరుగు మీద. ఒకసారి నా కోపం వచ్చి నేను సూట్ కేసు విసిరేసాను రామకృష్ణందండి. విసిరేసి తలుపులు వేసేస్తే తెల్లారి లేచేటప్పటికి ఆ సూట్ కేసు మీద మా మోచేతితో పడుకుని నిద్రపోతున్నాడండి. ఏంటో రామకృష్ణ ఇక్కడే ఉన్నామంటే నేను అందరిని ఇడిచి నేను ఎలా వెళ్తాను అది ఇది అనేవాడు. అంటే అప్పటి నుంచి కూడా అతనికి సినిమా పరిశ్రమకి రావాలి, ఒక నటుడిని అవ్వాలి అంటే నేను మొట్టమొదటి నుంచి రచయిత, నటుడు అన్నీ కూడానండి. స్టేజ్ మీద ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు. మా పాలకొల్లులో నాటక పోటీలకు వెళ్తున్నాడు అంటే ఇంకేముందిరా కోడి రామకృష్ణ హీరో, బెస్ట్ ఉత్తమ నటుడు అవార్డు అతందే అనేవారు. ఇంక దాన్ని పక్కన పెట్టేవారు. అలాంటి కృషి చేసి గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారి దగ్గర కూడా ఎంతో కష్టపడి అతను ఇచ్చేసాడు. సినిమా పరిశ్రమకి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేనండి. మా ఇద్దరి మధ్యన అనుబంధం. మాకెందుకో చిన్న తగాదా వచ్చింది అప్పట్లో చదువుకునే రోజుల్లో రామకృష్ణకి నాకును. నేను మాట్లాడడం మానేశాను. రామకృష్ణ చాలాసార్లు ట్రై చేశాడు నాతోటి. నేనైనా సరే ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోయేవాడిని. సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి అని రామకృష్ణ ప్రయత్నం చేస్తున్నాడు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఎడ్యుకేషన్లో రాణించలేక సినిమా ఫీల్డ్కి వచ్చాను నేనండి. సినిమా ఫీల్డ్కి వెళుతున్నాను. ఊరందరికీ చెప్పేశాను, ఒరే డాక్టర్ గారు అబ్బాయి నరసింహారావు ఊరు సినిమా ఫీల్డ్కి వెళ్తున్నాడు అదట ఇదట అని చెప్పారు అందరూ కూడాను. కానీ నేను అందరికీ చెప్పాను కానీ రామకృష్ణకి చెప్పలేదు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు నాకు. నెక్స్ట్ డే సాయంత్రం ట్రైన్ ఎక్కుతున్నాను నేను మద్రాస్కి.
ఏంటి అందరికీ చెప్పాను, రామకృష్ణకి చెప్పలేదే నేను అని. అలాగే రామకృష్ణ కూడా అక్కడ మొదలు పెడుతున్నాడు ఇంట్లో కూర్చుని. ఏంటి నరసింహరావు అందరికీ చెప్పాడు, నాకు చెప్పలేదు అని. ఆ రాత్రి భోజనం కూడా చేయలేదు రామకృష్ణ రెడ్డి. తెల్లారి పొద్దున్న లేచి మా అమ్మతో చెప్పానమ్మా, నేను వెళ్ళి రామకృష్ణతో ఒక్కసారి చెప్పొస్తాను అంటే, అవును బాబు నేను అదే అనుకున్నాను, నా మనసులో మాట గ్రహించావు, నువ్వు వెళ్ళి చెప్పిరా అన్నాడు. నేను వెళ్ళిన వాళ్ళ ఇంటికండి. సాయంత్రం ట్రైన్ ఎక్కుతున్నాను, తలుపు తట్టాను. వాళ్ళ అమ్మగారు వచ్చి తలుపు తీశారు. నన్ను అప్పుడు జిన్నా జిన్నా అంటారు పాలకొల్లో నన్నండి. నరసింహరావు అందరండి. అబ్బాయి జిన్నా వచ్చాడు అనగానే ఒక లేడీ పిల్లలేక పరిగెత్తుకొచ్చాడండి రామకృష్ణ. వచ్చి నన్ను అత్తుకుని, అబ్బా నరసింహరావు వచ్చావు, నువ్వు వస్తే బాగుండే అనుకున్నాను నేను, అది ఇది రా నరసింహరావు అని చెప్పి అసలు పొంగిపోయాడండి రామకృష్ణ. పొంగిపోయి మేము ఇద్దరం కూర్చుని అట్లాగా మధ్యాహ్నం 2 దాకా కబుర్లు చెప్పుకుంటూనే కూర్చున్నామండి. అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి, బాబు రామకృష్ణ నువ్వు జిన్నా కలిసి ఫోన్ చేయండి అన్నారు. నాకు ఎందుకో చేయాలనిపించింది, చేశాం. ఇంటికి వచ్చాను, అప్పుడు 3 అయ్యింది. బాబు రా భోజనం పెడతాను అందు మా అమ్మ. లేదు నేను రామకృష్ణతో పాటు ఇంటి దగ్గర చేసి వచ్చాను వాళ్ళ ఇంట్లోను అని. నేను అదే అనుకున్నాను బాబు, మీ ఇద్దరు అలా భోజనం చేసి ఉంటే బాగుంటుంది, నువ్వు పెడతావు కదా సినిమా. అటువంటి అనుబంధం అండి మా ఇద్దరిది, రామకృష్ణది నాది కూడానండి. ఇంకా గురువు గారి దగ్గర ట్రావెలింగ్ మాది అసలు అత్యద్భుతమైన ట్రావెలింగ్. సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవేళ మరి రామ సత్యనారాయణ గారు పూనుకుని కోడి రామకృష్ణ రామ సత్యనారాయణ గారికి రుణపడి ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు ఇంత ధైర్యంగా ఎవరు చెప్పరు. కానీ సత్యనారాయణ గారు రామకృష్ణ పేరు మీద జన్మ దినోత్సవ రోజు ఈ రోజు అవార్డ్స్ పెట్టి అతన్ని చేస్తున్నాడంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు. వారికి సహకరిస్తున్న రమణరావు గారు, వారు మరి వీళ్ళందరూ గ్రేట్ అండి నిజంగా చెప్పాలంటే. అలాగే మా మంచి మనసున్న సుమన్ గారు ఈరోజు మరి ఈ సభలో ఉండడం, వారి యొక్క అవార్డు జీవన సాఫల్య పురస్కారాన్ని తీసుకోవడం మా సుమన్ గారు. అలాగే మా ఇద్దరు పెళ్ళాలు ముద్దులు పోలీసులు, ఒక హీరోయిన్, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళంలో పక్కింటి పెళ్ళాం అయినటువంటి మన దివ్యవాణి ఈరోజు మన అశోక్ కుమార్ గారు, మాది మా గురువు గారి మా రామకృష్ణ శిష్యులు వీరశంకర్ గారు, మరి ఎంతో మంది ఇంతమంది సభలో ఈరోజు మరి సరే ఇంకా కుటుంబ సభ్యులైనటువంటి వారి డాక్టర్ ఉండవలసింది డెఫినెట్గా. ఇంతమంది సభలో ఉండి ఈ రోజు ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ జరుగుతుందంటే ద గ్రేట్నెస్ ఆఫ్ ఈ ముగ్గురు అండి. అది త్రిమూర్తుల్లాగా నిలబడ్డారు ముగ్గురు కూడా అక్కడ. అందరికీ అవార్డ్స్ తీసుకున్నటువంటి అందరికీ నేను ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఈరోజు నాకు ఇచ్చిన అవార్డు ఏంటో తెలుసా అండి? పేరు మీకు కనిపించదు ఇక్కడ. దాసరి ఫిలిం అవార్డ్ మా గురువు గారిది. అంటే మా గురువు గారు ఫంక్షన్ చేసినప్పుడు నేను అనివార్య కారణాల వల్ల రాలేదు. నన్ను అడిగారు రామకృష్ణ ఫంక్షన్ లో తీసుకుంటారా అని. ఏమండి గురువు గారికి రామకృష్ణ నేను చెరుకు చెయ్యిని, అటువంటిది రామకృష్ణ ఫంక్షన్ లో తీసుకుంటున్నాను అంటే గురువు గారు చాలా సంతోషిస్తాడు, ఇవ్వండి సత్యనారాయణ గారు అన్నాను నేను. సో ఈ రోజు గురువు గారి శిష్యుడు, మరో శిష్యుడైనటువంటి కాడు రామకృష్ణ సభలో అవార్డ్స్ ఫంక్షన్ లో మా గురువు గారి అవార్డు ఇవ్వడం నిజంగా గ్రేట్నెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బేబీని మీరు కాపీ చేయించుకుని మీరు పెట్టుకోండి సార్ దగ్గర అని చెప్పానండి. అసలు ఒక్కసారి ఆ మధుర స్మృతులన్నీ గుర్తుకు తెచ్చుకుంటే అత్యద్భుతమైన మధుర స్మృతులు అద్భుతంగా సేకరించి చేసే ఆది నువ్వు. ఇది గ్రేట్నెస్ ఆఫ్ ఇదిగో త్రిమూర్తులు. నరసింహారావు గారు ఆ ఏవి నా చేత రాయించారు రామ సత్యనారాయణ గారు, నేను రాశాను. మీరు రాశారు, బట్ చేసింది మనోడు చేశాడు. బ్రహ్మాండం అసలు సూపర్. అది ఇందాక సుమన్ గారితో చెప్తే ఎవరు అని అడిగారు.
అండ్ అలాగే ఇందాక మనం సుమన్ గారి వీడియో చూసామండి, చాలా చక్కగా ఎడిట్ చేశారు మన చందు గారు. సో అందుకు గాను ఆయనకి మన సూపర్ డైరెక్టర్ కోట రామకృష్ణ గారి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మేము సైతం ఫౌండేషన్ అనునిత్య ప్రజాసేవకురాలు చక్లం స్వప్న గారికి అవార్డ్. సూపర్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చక్లం శ్రీనివాస్ గారిని ఈరోజు అవార్డుని ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నెక్స్ట్ శ్రీ అశ్విని శ్రీకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అనుభవం సంపాదించారు. తొలి ప్రయత్నంగా ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు అనే సినిమాకు దర్శకత్వం వహించారు. సో మీకు కోడి రామకృష్ణ దేవాని గారిని, అలాగే ప్రవీణ్ గారిని, శ్రీనివాస్ గారిని హార్టీ కంగ్రాచులేషన్ సార్. ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదామండి. అవార్డు ఇస్తున్నప్పుడు అందరూ చక్కగా చప్పట్లు కొడుతూ వాళ్ళకి ఎంకరేజ్ ఇవ్వాలి. మరి ఇలాంటి అవార్డు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి. సో వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ అవార్డుకి అర్హతులైతేనే అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అంటే రవికుమార్ గారికి సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ స్మారక పురస్కారం అందుకుంటున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. శ్రీ సురేష్ కొండేటి గారిని వేదికుంటున్నాము. అందరూ ఒకసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో మరి దాసరి గారికి, చిరంజీవి గారికి, కోడి రామకృష్ణ, చెన్నకేశవరెడ్డి, ఆయుధం ఇలా 397 చిత్రాలకు 864 హిట్ పాటలతో గేయ రచయితగా సినీ ప్రయాణం మొదటిసారి దర్శకత్వం వహించిన మట్టిలో మాణిక్యాలు చిత్రం. 122 దేశ విదేశాలు ఈ చిత్రం సెలెక్ట్ అయింది. ఇందుకు గాను మనలందరినీ ఆకట్టుకున్నారు. సో వినీలారావు గారికి సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి స్మారక పురస్కారం కూచిపూడి నాట్యరంగంలో మహిషాసురమర్దిని, సత్యభామ, రావణాసురుడు, సుర్యోధనుడు వంటి 6 కళారూపాలలో విశేషమైన కృషి చేసి వ్యాఖ్యాన విద్వస్మరణి అవార్డు, అభినయ రత్న, స్టేట్ మిమిక్రీ ఛాంపియన్, భాగవత పద్మ రత్నగా వెలిసి షట్ కళా ప్రపూర్ణ బిరుదులు పొందారు శ్రీ పవన్ కుమార్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ పవన్ కుమార్. అందుకని ఆయనకి ఈ రోజు మన సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి అవార్డు అందజేయడం జరుగుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. అలాగే నెక్స్ట్ సార్ మీద ఉన్న అభిమానంతో అభిమాని సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఇప్పుడు శ్రీమతి అరుణా సుబ్బారావు గారిని, నా విశిష్ట గాయని మణి శ్రీమతి అరుణా సుబ్బారావు గారు, వీరిని అభినందిస్తున్నాం. హార్టీ రావాల్సిందే చైతన్య నారాయణ. గట్టిగా చప్పట్లు. 1-1-2-2 సంవత్సరాల అనుబంధం. ఆయన దేవుళ్ళు సినిమా నుంచి దేవతలు వరకు నేను డబ్బింగ్ చెప్పే అవకాశం దొరికింది. ఆయనతో కనీసం గంట సేపు మాట్లాడేవాళ్ళం. సార్ని నేను ఒకటి అడగాలనుకున్నా, అది మిస్ అయ్యాను. సార్ ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి అడుగుదాం అనుకున్నాను, ఎప్పుడు అడగలేకపోయాను. సుమన్ గారు లేదు. సో ఇండస్ట్రీలో ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఇచ్చి అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా హీరో గారు ఉన్నారు ఇక్కడ. ఓ సార్, రేలంగి నరసింహారావు గారు, దివ్యవాణి గారు, మేడం, మీ ఫ్యాన్స్ మేమందరం ఈరోజు మీ చేతుల మీద. అలాగే శ్రీనివాస్ గారు, అమ్మాయి గారు అందరూ ఉన్నారు. దైవజ్ఞ శర్మ గారు, గురువు గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ వీరశంకర్ గారికి, అశోక్ రావు గారికి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. కాంబినేషన్లో నా వాయిస్ ఉంటుంది. ఆ సీన్ వినిపించమంటే ఈ అమ్మాయి అటు వెళ్తుంది లోపలికి, సుశీల అని అరవింద్ వెళ్తాడు. అమ్మా అరుంధతి, నేనమ్మా నీ బాబని పశుపతిని, లోపల కావాలట్లేదు, పిచ్చి పడుతుంది, రామ్మా
అరుంధతి, నీకు పెళ్ళ, నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదలబొమ్మాలే వదలా. వస్తా వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుపోతా. థ్యాంక్ యూ సో మచ్. గానే రాజు గారు విజృంభించండి సింహంలా అన్నారు. నేను చిన్న క్యారెక్టర్ చెప్పే అవకాశం అందులో దొరికింది. ఆయనతో ఎన్నో అనుభూతులు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ రోజు సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి ప్రతిభా పురస్కార అవార్డు ని అందుకుంటున్న శ్రీమతి పద్మావతి, అండ్ అలాగే నెక్స్ట్ అవార్డు ని అందుకే నటుడిగా, నిర్మాతగా తన సృజనాత్మకతను ప్రదర్శిస్తూ నూతన చిత్రాన్ని నిర్మిస్తూ రాణిస్తున్నారు. వీరిని ఘనంగా అభినందిస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్ వెంకన్న గారు. ఒక్కసారి అభినందనలు తెలియజేసుకుందాం చప్పట్లతోటి. ప్రవీణ్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ప్రవీణ్ గారిని వారి స్పందన తెలియజేస్తూ కోరుతున్నాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి కారణమైన సోదరులు పెద్దలు రామ్ సత్యనారాయణ గారికి, అలాగే వారి టీం సభ్యుల పేర్లు నాకు తెలియదు, క్షమించాలి. అలాగే ఇక్కడ అవార్డులు అందుకోబోతున్న వారందరికీ కూడా నా అభినందనలు. నేను ఇదివరకు ఎక్కడో విన్నాను సార్, కళామ తల్లి బిడ్డలందరికీ కూడా చప్పట్లే ఆక్సిజన్ అంట. ఇక్కడ ఇన్ని అవార్డులు వచ్చినా కూడా నాకైతే ఒక్కరి చప్పట్లు కూడా వినబడట్లేదు. మీరందరికీ నేను సగౌరవంగా ఇంకోసారి విన్నవించుకోవడానికి, చప్పట్లు కొడితే బయటికి రావాలి, ఇక్కడ లోపల కాదు. దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే ఇక్కడ వేదికలు అలంకరించిన కళామ తల్లి బిడ్డలవచ్చు, అతిరథ మహారాజులు మా దేవజ్ఞ శర్మ గారు, సోదరి చకిలం గారు, ఆవిడ పేరు తెలియదు, అమ్మ మీ పేరు లాస్ట్ చెప్తాను, గజల్ శ్రీనివాసరావు గారు, మా మిత్రుల సోదరులు చికోటి ప్రవీణ్ గారు, అన్న మీ పేరు కూడా లాస్ట్ చెప్తాను. అలాగే దివ్యవాణి గారు, బాపు గారు బొమ్మ దివ్యవాణి గారు, అలాగే అప్పారావు గారు, అశోక్ కుమార్ గారు, రెడ్డి గారు, వీరశంకర్ రెడ్డి గారు. నాకు ఒక అలవాటు అండి, నేను మొట్టమొదటిగా స్టేజ్ మీదకి వచ్చినా కూడా అందరి పేర్లు నేను ఇక్కడ పెట్టుకుంటాను. అయితే సుమన్ గారి గురించి చెప్పాలంటే 30 సంవత్సరాల క్రితము నేను కంటిన్యూగా మిస్టర్ హైదరాబాద్గా, మిస్టర్ తెలంగాణగా ఎన్నో పురస్కారాలు అందుకున్నాను సార్. మీ చేతుల మీద కూడా నేను ఒకసారి మిస్టర్ హైదరాబాద్ అవార్డు అందుకున్నాను వైఎంసీలో 1993లో. మీరు దానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. నాకు ఆ ఘట్టం చాలా బాగా గుర్తుంది. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత మీతో పాటు నేను వేదిక పంచుకొని మీతో పాటుగా ఈ స్టేజ్ మీద ఉన్నందుకు కూడా నేను గర్విస్తున్నాను. అలాగే లెజెండరీ డైరెక్టర్ ఎవరైతే శ్రీ కోడి రామకృష్ణ గారు ఉన్నారో, నేను ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే ఆయనతో చాలా అనుబంధం ఉన్న అతిరథ మహారాజును, ఆయనతో పాటు జీవనాన్ని కొనసాగించిన పెద్దలందరూ కూడా ఎన్నో గుర్తు చేస్తున్నారు. నేను ఆయన గురించి చెప్పడం అనేది చాలా తక్కువ. అమ్మ, మీతో పాటు మేము ఖచ్చితంగా వెంబడిస్తాము. నేను రాబోయే సంవత్సరంలో 3 సినిమాలు నేను నిర్మించబోతున్నాను. అలాగే 2 వెబ్ సిరీస్ కూడా నేను తీయబోతున్నాను. ఖచ్చితంగా కూడా మీకు అవకాశం ఇస్తాను. మీరు ప్రొడ్యూసర్గా కాకుండా డైరెక్టర్గా కూడా మీరు మీ నాన్నగారి పేరు నిలబెట్టవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక చెప్పినట్టు ఎక్కువగా మాట్లాడి నేను పేరు పెట్టించి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. చంద్రరామ్ గారు వాళ్ళ స్నేహ బంధం ఎంత గొప్పదో ఇప్పుడే చూసాం. ఎటువంటి బెనిఫిట్ లేకుండా మా గురువు గారి దగ్గర నుంచి కేవలం ఆయన వెంట ఉండి స్నేహితుడిగా ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆయన స్మరించుకునే అందరూ స్మరించుకునే ఒక సిచ్యువేషన్ని, ఒక సందర్భాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా చేసిన రామ్ సత్యనారాయణ గారికి, ఆయన టీంకి ముందుగా మా కోడి పిల్లలందరి తరఫున హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తాను.
గురువుగారి గురించి చెప్పాలంటే అసలు ఆయన దగ్గర నుంచి దర్శకత్వం నేర్చుకున్నామా లేకపోతే శిష్యులకు నేను నేర్చుకున్నా అంటే ముందు సహనం నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఆయనకున్నంత సహనం ఇంకెవరికి నేను చూడలేదు. నా చిన్నప్పటి నుంచి నేను కూడా షార్ట్ టెంపర్గా ఉండేవాడిని. ఆయన చూసాక నేను మారాను. అసలు వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తారు ఫస్ట్ గురువుగా ఆయన. ఆ తర్వాత ఆయనకున్న స్పాంటనిటీ, డైరెక్టోరియల్ ఎఫర్ట్, చాలా మంది చాలా బుర్ర చించుకుంటూ అటు ఇటు తిరుగుతూ నెక్స్ట్ సీన్ ఏం చెయ్యాలి అని విపరీతంగా స్ట్రగుల్ అయ్యే డైరెక్టర్లు ఉంటారు. కానీ ఆయన ఎంత టిపికల్ సిచ్యువేషన్ అయినా ఎలాంటి డిఫికల్టీ సీన్ చేయాలని కూడా చాలా అవలీలగా, అంటే ఆయన చాలా అవలీలగా దర్శకత్వం చేస్తారు. కాబట్టి ఆయన సినిమాలు ఆయన వెనకాల చాలా కఠోర శ్రమ ఉంటుంది. నిద్రపోవడం, నేను మంచం మీద పడుకోవడం కూడా చూడలేదు. ఆయన్ని షూటింగ్ లో కూడా ఒక స్టూల్ మీద కూర్చోవాలి, చైర్ లో కూడా రిలాక్స్ అవుతారు. అంత గొప్ప వర్కహాలిక్. కానీ ఎప్పుడూ చిరునవ్వుతూ అందరిని నవ్విస్తూ, ఆర్టిస్ట్ కూడా చాలా గిల్ట్ గా ఫీల్ అవుతుంటే నెంబర్ ఆఫ్ టేక్ తీసుకుంటే అప్పుడు ఏం పర్లేదు, మనం ప్రసాద్ ల్యాబ్ కి మనం పైప్ లైన్ వేసి ఏం పర్లేదు మీరు చెయ్యండి అని వాళ్ళ గిల్ట్ కూడా పోగొట్టి వాళ్ళు ఆయన అనుకున్న విధంగా ఆర్టిస్టుల నుంచి పెర్ఫార్మ్ తీసుకునే విధానం కానీ. అలాగే రామ్ సత్యనారాయణ గారికి ఎందుకు వేషం ఇవ్వలేదంటే ఆయన నాకు వేషం అని అడిగాడు కాబట్టి ఇవ్వలేదు ఆయనకి. ఆయన్ని ఎవరైతే వేషం అడగలేదో, అశోక్ కుమార్ గారు కూడా వేషం అడగలేదు అండి, కాస్ట్యూమ్ కృష్ణ గారు అడగలేదు, రామ్ రెడ్డి గారు అడగలేదు. ఎవరైతే ఆయన అడగలేదో ఆయన దృష్టిలో పడి డిఫికల్ట్ గా ఉన్నాడు ఇతనితో మనం ఈ వేషం ఏం చేయొచ్చు అంటే అతనికి ఒప్పుకోకపోయినా సరే ఒప్పించి సినిమాలు చేయించారు. సో దారిని పోయి వాళ్ళు కూడా నటన చేసిన మనగడైన దర్శకుడిగా. సో వాళ్ళకున్న పాజిటివ్ ఎలిమెంట్స్ తీసుకుని వాళ్ళు మళ్ళీ మేము ఈ క్యారెక్టర్కి మేక్ ఓవర్ అవ్వాలి ఎలాగని వాళ్ళు టెన్షన్ పడకుండా వాళ్ళు ఏం చేయగలరో అదే ఆ క్యారెక్టర్కి మేనరిజం అయ్యేలాగా చేసి వాళ్ళకి చాలా గొప్ప నటులుగా అనుకునేలాగా ప్రేక్షకులు వాళ్ళు తీర్చిదిద్దిన ఘనత మా గురువు గారిది. సో ఆయన సందర్భంగా ఆయన 2 రంగాల్లో, అటు సినిమా రంగంలో ఆయన సేవ చేసిన దానికి ఆయనకి ప్రతిఫలం ఉండొచ్చు, కానీ ఆయన ఏదైతే నాటక రంగం నుంచి వచ్చారో, నాటక రంగం అనేది నిజంగా సేవే. ఆయన అంత బిజీగా ఉండి కూడా డైరెక్టర్గా ప్రతి సంవత్సరం లలిత కళాంజలి తరపున నాటక పోటీలు నిర్వహిస్తూ నాటక రంగానికి అనలేని సేవ చేయడం అనేది ఇంకెవరూ చేయలేరు. ఆయనలో ఓ 20% బిజీగా ఉన్న వాళ్ళు కూడా మనం ఇప్పుడేమి నాటక రంగానికి వెళ్ళి అక్కడ అంత టైం స్పెండ్ చేస్తాం అనుకుంటారు. కానీ ఆయనకి అసలు పడుకునే తీరుకుంటుంది కాదు. 3 షూటింగ్లు జరిగాయి. మేము షెడ్యూల్ వేస్తే మా డైరెక్టర్ గారి డేట్స్ కూడా బ్యాక్ చేస్తూ షెడ్యూల్ వేసేవాళ్ళం. అంత బిజీగా ఉన్న ఆయన నిజంగా నాటక రంగానికి ఆయన చేసిన సేవ మామూలు కాదు. సో ఆయన స్మరించుకునే విధంగా ఇలాంటి ఒక కొత్త కార్యక్రమం నిర్వహించిన రామకృష్ణ గారికి మరొకసారి మేము అభివందనాలు తెలియజేస్తాం. మా కోడికలందరి తరపున, శిష్యులందరి తరపున ఆయనకి హృదయపూర్వకం తెలియజేస్తాను. అలాగే మా దీపమ్మ, నేను వెళ్ళిన కొత్తలో చిన్నపిల్ల, ఇప్పుడు ప్రొడ్యూసర్ కాబోతుంది. సో ఆ లెగసీ, మా గురువు గారి లెగసీని దీపం డెఫినెట్ గా నిలబడుతుందని ఆశిస్తూ, ప్రవీణ్ గారు కోరుకున్నట్టుగా మీరు నిర్మాత అయిన తర్వాత దర్శకుడు కూడా చూడాలని ఆకాంక్షిస్తూ, సో అవార్డు గ్రహీతలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి, టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చీకోటి ప్రవీణ్ గారికి ధన్యవాదాలు సార్. అలాగే మా ఆడియన్స్ అందరినీ కూడా వాక్ వేలో ఉంచిన వారందరినీ దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. సూపర్ స్టార్, సుప్రీం స్టార్ సుమన్ గారు, యంగ్ హీరోయిన్ దివ్యవాణి గారు, మరి అప్పారావు గారు, విలన్ అశోక్ గారు. ఆయన ఎప్పుడు నేను నెగిటివ్గానే చూస్తుంటే నాకు కూడా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ. మా మిత్రుడు ప్రవీణ్ బిల్డర్, చిట్టి దేవేందర్ రెడ్డి గారు, మరియు మిగతా అతిథులందరూ, మా గురువు గారు శ్రీనివాస్ గారు, గజల్ శ్రీనివాస్ గారు, రెగ్యులర్ టచ్లో ఉంటాం మేము. అలాగే కోడి రామకృష్ణ గారి అమ్మాయి, మా ఇంకో గురువు గారు దేవజ్ఞ శర్మ గారు, మేడం, అందరికి కూడా వందనములు. అలాగే ఇక్కడ నన్ను పిలిచినటువంటి 3 త్రిమూర్తులు, అందులో మెయిన్ మూర్తి మా రామ సత్యనారాయణ గారు, వీరికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను 2005లో కోడి రామకృష్ణ గారిని రాజేంద్ర బాబు అనే ఒక ఆర్టిస్ట్ తోటి ఊరికి సరదా గలవనికి వెళ్ళా. నన్ను చూసి, అప్పుడు నువ్వు బాగున్నావు, నేను 130 కిలోలు ఉండే, 130 కేసు ఉండే, నన్ను చూసి నా సినిమాలో విలన్గా చేయబ్బా అని అన్నాడు. వద్దు సార్, ఆల్రెడీ మార్కెట్లో విలన్ పేరే ఉంది సార్, నాకు వద్దని నేనన్నా.
లేదు నువ్వు చేయాలని చెప్పి కోటగారు వెంబడి దొంగూరు పిల్లి అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన సరదాగా ఆర్టిస్ట్ అవుదామని కాదు, అట్లా అనుబంధం ఉంది నాకు. అట్లాంటి గురువు గారు చాలా ఓపికతో ఉండేవారు. వారి అవార్డు ఫంక్షన్ ని వారిని స్మరిస్తూ చేస్తున్న ఈ అవార్డు ఫంక్షన్ కి నన్ను అతిథిగా పిలిచినందుకు రామసత్యనారాయణ గారు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సుమన్ గారు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాన్, నేను చాలా పెద్ద ఫ్యాన్. వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి కరాటేలో జాయిన్ అయినా, కాకపోతే వారం తర్వాత మానేసిన, అది వేరే విషయం. కానీ ఒక ఇన్స్పిరేషన్ అయితే వచ్చింది సుమన్ గారిని చూసి. వారితో ఇవాళ ఈ సభను పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. అలాగే నాకు గోవాలో బిడ్డాడి క్యాసినోలో నేను ఒక పార్ట్నర్. ఇక్కడ ఉన్న రామసత్యనారాయణ గారికి ఇంకా ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే కూడా మీకు అక్కడ గోవాలో షూటింగ్ కి ఏమన్నా అవసరం ఉంటే నన్ను రామసత్యనారాయణ గారి ద్వారా కలవచ్చు. అక్కడ సీఎం గారు కూడా నాకు మంచి మిత్రుడు. వారి ద్వారా మీకు ఏమైనా స్పెషల్ గా షూటింగ్ ఛార్జెస్ అవి తగ్గించేది ఉంటే డెఫినెట్ గా నేను ఈ సభాపూర్వకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చిన రామసత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. సో మచ్. 1987వ సంవత్సరంలో మొదటి చిత్రంగా ఇంటి దొంగను నిర్మించారు. అటు తర్వాత అత్త మెచ్చినల్లుడు, మహారథి, మొగుడు పెళ్ళాం ఒక దొంగోడు అన్ని సినిమాలు నిర్మించారు. సో సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ జీవన సాఫల్య పురస్కారం. నేను చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకున్నట్టే. దయచేసి ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. అతను తలకి గుడ్డ కట్టాడు అంటే తప్పనిసరిగా డైరెక్షన్ తప్పింది ఏది జ్ఞాపకం ఉండదు ఆయనకి. గుడ్డ తీశాడంటేనే అందరూ జ్ఞాపకం వస్తారు ఆయనకి. ఈజ్ ఎ డెడికేటెడ్ డైరెక్టర్. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు దాసరి నారాయణరావు ఒకరు, నాకు తెలిసి చెప్తున్నాను నేను. అలాగే రాఘవేంద్రరావు ఒకరు, అలాగే ఆదిత్య సుబ్బారావు గారు ఒకరు, అలాగే చనిపోయినటువంటి మన రాజేష్, హీరో రాజేష్ గారి ఫాదర్ సత్యనారాయణ గారు అనుకుంటా. దీస్ ఆర్ ఆల్ వండర్ఫుల్ డైరెక్టర్స్. అమాంగ్ దట్ కోడి రామకృష్ణ గారు ఈజ్ వన్. ఆయన దీస్ పీపుల్ ఆర్ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ క్రియేటివ్ డైరెక్టర్స్. డైరెక్టర్ అయిన వాళ్ళు క్రియేటివ్ డైరెక్టర్స్ అంటే స్పాట్లో వాళ్ళు ఏమైనా క్రియేట్ చేసేయగలరు, సీన్ని మార్చగలరు, తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని సాల్వ్ చేసి కొత్తగా డైలాగ్స్ రాచి దాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కించగలిగిన డైరెక్టర్లో మన కోడి రామకృష్ణ చాలా చాలా గొప్పవాడు. నేను అతను పాలకొల్లు వాస్తవ్యం, మీ అందరం కలిసి ఎప్పుడంచో సరదాగా మాట్లాడుకునే వ్యక్తులం. కోడి రామకృష్ణ గురించి నేనేం చెప్పినా గొప్పగానే ఉంటుంది. ఈజ్ మై మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కోడి రామకృష్ణ గారి వారసురాలు జరగటం అనేది చాలా మంచి విషయం. అంకుల్కి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్స్ అండి. అందరికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. కృష్ణ గారిది మా ఊరు పాలకొల్లు. మొట్టమొదటిగా నేను సుమన్ గారిని చూసింది పాలకొల్లులో. మా పాలకొల్లు కళాకారులు చాలా మందికి ఇక్కడ కోడి రామకృష్ణ గారిని స్మరించుకుంటూ అవార్డులు ఇచ్చారు. రామ సత్యనారాయణ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోడి రామకృష్ణ గారి నాటిక రథచక్రాలు అనే ఒక మంచి నాటిక రాశాడు ఆయన. కాలేజీలో నేను అది వేద్దాం అనుకున్నా, కానీ లోపల స్క్రిప్ట్ మారి వేరే నాటిక వేసాం. అప్పుడు నాటక రంగం నుంచి స్వయం కృషితో పైకి దిగి ఇవాళ మా పాలకొల్లుకి దాసనారాయణరావు గారు ఒక మూపురం, మాకు పాలకొల్లుకి ఒక గోపురం. దాసనారాయణరావు గారి మూపురం నుంచి వచ్చినటువంటి రాణంగి నరసింహారావు గారు కానీ, మా కోడి రామకృష్ణ గారు కానీ ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్తూ చేసినటువంటి సేవ అద్భుతం. ఆయన చదువుకున్న కాలేజీలో నేను చదువుకున్న ఏఎస్ఎం గవర్నమెంట్ కాలేజీలో. ఆ కాలేజీ స్వర్ణోత్సవ వేడుకలు చేయాలి అని నేను, కోడి రామకృష్ణ గారు, రాణంగి నరసింహారావు గారు అందరూ అనుకున్నాం. ఆ సభలో కలిశాను ఆయన్ని. ఆ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత వారు శివైక్యం చెందారు. పాలకొల్లు కానీ చలనచిత్ర పరిశ్రమ కానీ కోడి రామకృష్ణ గారిని ఎప్పటికీ మర్చిపోదు. వారి యొక్క వారసత్వ సంపద మరింత ముందుకు సాగుతుందని నేను విశ్వసిస్తూ, వేదిక మీద ఎంతోమంది ఆత్మీయులు ఉన్నారు. అశోక్ గారు,
నాకు అత్యంత ఆత్మీయురాలు దివ్యవాణి గారు, ఇంకా పెద్దలందరూ కూడా, సభలో ప్రవీణ్ అందరూ కూడా. సుమన్ గారు, ఐ ఆల్వేస్ లవ్ హిమ్. చాలా ఏళ్ల నుంచి నాకు పరిచయం, అనేక సభల్లో మేము కలుసుకున్నాం. మా ఇద్దరికి ఒక కామన్ ప్లేస్ ఒకటి ఉంది, అదేంటంటే కాళహస్తి దర్గా. ఆ దర్గాకి రెగ్యులర్గా వారు వస్తారు, నేను కూడా అక్కడ చాదర ఇవ్వడానికి వెళ్తుంటాను. ఆ కుటుంబం యొక్క యోగక్షేమాలు ఆయన బాగా చూస్తారు, ఆ కాళహస్తి దర్గా. అలాగా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం, ఎక్కువసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటాం. యాక్షన్ స్టార్, మా కాలేజీలో చదువుకున్నప్పుడు ఆయన సినిమాలు అవన్నీ చూస్తూ, ఆయన ఒక గొప్ప నటుడు. నేటి భారతం సినిమా మీరు చూస్తుంటారు చాలామంది, ఒకసారి మళ్ళీ ఆ సినిమా రివైండ్ చేసి తీసుకొచ్చి మరొకసారి చూడండి. ఆ పెర్ఫార్మెన్స్ మళ్ళీ మళ్ళీ మనం తెలుగు స్క్రీన్ మీద చూడలేం. అంత గొప్పగా కృష్ణ గారు ఆయన మలిచిన తీరు, తరంగిణిలో ఫస్ట్ ఫిలింలోనే ఇంత మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు ఆయన అనిపిస్తుంది. తెలుగు ఫస్ట్ ఫిలింలో ఆయన అంతకుముందు తమిళ్లో చేశారు. సచ్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎంతమందినైనా కలబండి, కరచాలనం స్వరచాలనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, కానీ సుమన్ నిజంగానే సుమనస్కుడు. ఆయనతో కలిసిన తర్వాత ఒక లవ్లీ మెమరీ మనం క్యారీ చేసుకు తీసుకెళ్తాం, ఒక పరిమళం ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు అంటే ఆయనకి ప్రాణం. నేను అమ్మ మీద గజలు పాడుతుంటే ఆయన చాలాసార్లు విన్నారు. ప్రతిసారి కూడా తల్లిని తలుచుకునే వాళ్ళు, అమ్మని పూజించే వాళ్ళకి నిత్యం సక్సెస్ ఉంటుంది. ఇవాళ మనం పాన్ ఇండియా స్టార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ చాలా ఏళ్ల క్రితమే పెద్ద పాన్ ఇండియా స్టార్ మా సుమన్ గారు. సో ఇవాళ ఆయనకి ఇంత గొప్ప సత్కారం, కోడి రామకృష్ణ గారి సత్కారం వారికి ఇవ్వడం అనేది నిజంగా ఏవి కూడా చాలా అద్భుతంగా ఉంది. కోడి రామకృష్ణ గారి నిండు నూరేళ్లు ఎలాగా ఆయన జీవించి ఉంటారు అని మనం నమ్ముతామో, అలాగే సుమన్ గారి యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క విఖ్యాతి, ఆయన యొక్క కళ సుసంపన్నం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రామ సత్యనారాయణ నా మనిషి, ఇన్విటేషన్లో మీ పేరేలేదు ఏదో అన్నాడు నాతోటి. నీకు నాకు ఇన్విటేషన్ ఏంటా భలేవాడు నువ్వు, ఎక్కడున్న వాళ్ళు వచ్చేస్తానన్నాను. రామ సత్యనారాయణ మా ఊరివాడు, మా పాలకుళ్ళు, మా భీమవరం. ఇవాళ నాకు అత్యంత ఆత్మీయులు రాయప్రోల్ భగవాన్ గారికి, తాళబత్తుల వెంకటేశ్వర గారికి, మానా ప్రగడ గారికి, కొండగంటి సురేష్ గారికి, నా మిత్రులందరికీ ఈరోజు సత్కారం చేశారు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆత్మీయులు సత్కార గ్రహీతులందరికీ కూడా మీ అందరికీ అభినందనలు, నమస్కారం. ఎక్కడికో ఎవరు ఎదురు చూస్తున్నారు, వెళ్ళాలి. మీ పర్మిషన్ తీసుకుని వెళ్దామని ఆగాను. దివ్యవాణి గారు థ్యాంక్ యూ. అశోక్ అన్న థ్యాంక్ యూ. మన రచరవి గారు, మరి ఆయనకి సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి జీవన సాఫల్య పురస్కారం అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన్ని అభినందిద్దాం. హార్టీ కంగ్రాచులేషన్ సార్. రచరవి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మాట్లాడండి, ఒక్క నిమిషం చెప్తానంట. అంటే నాకు ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా శుభ సాయంత్రం తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మన మిస్టర్ హైదరాబాద్, అదే అశోక్ అన్న, మీరు మీ అన్ని వీడియోస్ ఫాలో అవుతుంటాను. దివ్యవాణి గారు, సుమన్ అన్న, దైవాగ్ని శర్మ గారు, క్యాష్లో పార్ట్నర్ అనగానే ఆయన నెంబర్ తీసుకోవాలనిపించింది. నెక్స్ట్ రామ సత్యనారాయణ గారు. ఇక్కడ ఈ ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం అన్న, ఎందుకంటే కోడి రామకృష్ణ గారు మా జనరేషన్ కు చాలా మందికి ఆయన యొక్క సినిమాలు కూడా సగం మందికి తెలియదు. నేను ముత్యాల సుబ్బయ్య గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన, కానీ అప్పుడు చిన్నపిల్లాడిగా నేను పనులన్నీ చేసుకుంటూ చదువుకుంటుండే. సుమన్ గారి సినిమాలు కావచ్చు, మేము అందరూ ఫాలో అవుతూ ఇన్స్పైర్గా అవుతున్నా. ఆయన నాకు బెస్ట్ కాంప్లిమెంట్ కోడి రామకృష్ణ గారు ఒక ఫంక్షన్ లో కలిసి నారాయణమూర్తి గారికి పరిచయం చేస్తూ, అరే వీడి నటనలో నిజాయితీ ఉంటుంది అన్నాడు. సార్ నిజాయితీ అంటే ఏంటి సార్ అంటే, నీకు తొందరలో అర్థమవుతుందిలే బిడ్డ అన్నాడు. అట్లా అంటే ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చి, నన్ను నీకు నెక్స్ట్ సినిమా చేస్తే నీకు మంచి సినిమా చేస్తారా, నీకు పాత్ర రాస్తారా అన్న కోడి రామకృష్ణ గారి కోరిక అలాగే ఉండిపోయింది. వాళ్ళ పాప సినిమాలన్నీ చేయాలి, కానీ ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం రామ సత్యనారాయణ చాలా చాలా థ్యాంక్స్. మా జనరేషన్ కు ఆయన ఈ ద్వారానన్నా మా ఇంట్లో ఉంటారు, ఆయన ఆశీర్వాదాలు మాకు ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవార్డు ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తూ, లవ్ యూ. నేను మీరు రవి, ఎప్పటికీ మీ గుండెలో. సుధా రీహాబిటేషన్ సెంటర్. సో ఒకటి కాదు, రెండు కాదు. సో మేడం ని అందుకే ఆల్ రౌండర్ గా మేము పిలుచుకుంటూ ఉంటాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ ఎన్ఎస్ సుధారాణి గారు. అలాగే కో డైరెక్టర్ గా సుమారు 70 సినిమాలకి వర్క్ చేశారు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, రచయితగా మల్టీ టాలెంటెడ్ ప్రతిభ కలిగిన రావు శ్రీ గారికి
సూపర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి స్మారక పురస్కార అవార్డు ని అందజేయడం మాకెంతో ఆనందంగా ఉంది. హార్టీ కంగ్రాచులేషన్ సార్. అలా సార్ కి అవార్డు ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దైవజ్ఞ శర్మ గారు మీరు కూడా సార్. అండ్ అలాగే చెప్పండి. రక్త తిలకం, ధ్రువ నక్షత్రం, చెవిలో పువ్వు, ఏమంటే ఇదేరా ఈశ్వర్ సినిమాల నిర్మాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ లో నటుడిగా పరిచయమై ఆ తర్వాత ఒసై రాములమ్మ, ప్రేమించుకుందాంరా, అంతఃపురం, ఆవారాగా. నేను ఏ రోజు ఆర్టిస్ట్ అవుదామని అనుకోలేదు. నాకు చాలా సిగ్గు, అంతా తెర వెనకే ఉండేవాడిని. ఒకరోజు నా చెవిలోపు సినిమా చేసేటప్పుడు అందులో శ్రీలక్ష్మి గారు రచయిత. సో ఆమె బిజీ రచయితగా ఉన్నప్పుడు దాసరి నారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, రామానాయుడు గారు వీళ్ళందరూ నెక్స్ట్ మా సినిమాలో రైట్ చేయాలని అడగటం, అది తీయాల్సి వచ్చింది. సో దాని మీద వెళ్ళి కోడి రామకృష్ణ గారిని అడిగాను, సార్ మా సినిమాలో చిన్న క్యారెక్టర్ యాక్ట్ చేయాలి మీరు అని. ఆయన అన్నారు, నువ్వు నా సినిమాలో చేస్తే నేను నీ సినిమాలో చేస్తానన్నారు. నేను అన్నాను, సార్ నాకు అసలు యాక్టింగే రాదు. ఆయన ఏమో గట్టిగా పర్టికులర్గా అడుగుతున్నారు. రామానాయుడు గారిని ఒప్పించాను, దాసరి గారిని ఒప్పించాను, ఇక మీరు కూడా చేస్తే అప్పుడు బాగా బిజీగా బిగ్ స్టార్స్గా ఉన్నారు, చేయాలంటే లేదు నువ్వు నాకు ఆ ప్రామిస్ చేయి, అప్పుడు నేను చేస్తాను. సరే నేను అనుకున్నాను ఏదో నాకు కార్యక్రమం పూర్తి చేసాము, నమస్కారం పెట్టచ్చు అని చెప్పి, సరే సార్ చేస్తానులే సార్ అని చెప్పాను. నా షూటింగ్కి వచ్చారు, అయిపోయి ఇక నేను ఆ సినిమా గురించి కూడా మర్చిపోయాను. సడన్గా ఓ రోజు ఫోన్ చేసి భారత్ బంద్ సినిమాలో క్యారెక్టర్ ఉంది చేయాలన్నారు. నేను సార్ నాకు అసలు తెలియదు సార్, నాకు అసలు యాక్టింగ్ రాదు, ఏం రాదు, నువ్వు అవన్నీ మర్చిపోమ్మా, నువ్వు రా అన్నారు. వాకాడప్పారావు గారు కూడా వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. సార్ నాకు తెలియదు సార్, అసలు నేను చాలా కెమెరా అంటే అంత భయం నాకు, అసలు ఎప్పుడు నా సినిమాలో కూడా నేను యాక్ట్ చేయలేదంటే అవన్నీ మర్చిపోరా అన్నారు. సార్ వస్తే కృష్ణ గారే ఫస్ట్ షాట్ పెట్టారు, రేప్ సీన్ పెట్టారు. నాకు కాళ్ళు వణుకుతున్నాయి. కృష్ణనగర్లో సార్ ఏంటి సార్ ఫస్ట్ సీన్, అందులో రేప్ సీను రోడ్డు మీద, ఏంటి ఇదంటే లేదు నువ్వు చేస్తావు అంటే. ఆయన నాలో ఏం చూశారో నాకు తెలియదు, అంటే నా యొక్క షయ్యో లేకపోతే ఏంటో తెలియదు, క్యారెక్టరు ఆయన రాబట్టుకునే గల ఒక ధైర్యమో ఏంటో తెలియదు. ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్తో ఓకే. అంటే ఆయన చేసి చూపించేవారు ఏదన్నా ఉన్నా కూడా, అది ఫాలో అయితే చాలు. గ్రేట్. అంటే అసలు ఆయన ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆయన తీసుకొచ్చిన చాలామంది, ఇప్పుడు రామిరెడ్డి గారిని కూడా అంకుశంలో రామిరెడ్డి గారిలో ఎక్స్ప్రెషన్ అసలు ఏముండదు, అంటే మనం ఏం చేసినా అది క్యారెక్టర్గా తీసుకొచ్చి అంకుశంలో బ్రహ్మాండంగా క్రియేట్ చేశారు. ఆయన ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎంతో మంది, ముక్క నరసింహరావు అని హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చేవాళ్ళు. అసలు మేము షూటింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరిలో ఒక క్యారెక్టర్ ఐడెంటిఫై చేసేవాళ్ళు, వాళ్ళ చేత వేషాలు వేయించేవాళ్ళు. సో గ్రేట్ మ్యాన్. రెండు, ఇంకోటి, నేను అప్పటికే ప్రొడ్యూసరు, నాకు టెన్షన్ ఎక్కువ, అన్ని స్పీడ్గా అవ్వాలని. భారత్ బంద్ ఇందాక చెప్పారు ఆయనకి అసలు కోపం లేదు అని. జనరల్గా ఎవరికైనా కోపం వస్తే ఇమీడియట్గా ఏదో ఒకటి ఎక్స్ప్రెసివ్ కనపడుతుంది, కానీ ఆయన అసలు ఎప్పుడు ఆ స్టూల్ మీద కూర్చొని బాగా కోపం వస్తే ఎవరితో మాట్లాడు, సైలెంట్గా ఉండేవాడు. అంటే పొద్దున్న 7-8 గంటల షూటింగ్కి వెళ్ళేవాళ్ళం, 10 గంటలకు ఏదో మర్చిపోయామనేవాళ్ళు వాళ్ళు. ఆయన ఏం అందాక ఇక అటు ఇటు తిరిగి గమ్మును కూర్చునేవాడు. మనం అయితే అసలు గొడవ చేసేవాళ్ళం, ఇదైపోయేది. కానీ ఆయన అలా చేయలే, ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండి. తర్వాత ఇందా చెప్పినట్టు 40 టేక్స్ అయినా కూడా ఏం పర్వాలేదు, ఇంకో టేక్ తీసుకోని. అంటే ఒక కొత్త వాళ్ళకి అక్కడ నేర్చుకుంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగలం, అటువంటి గ్రేట్ పర్సనాలిటీ. అండ్ రెండోది, చాలా సింపుల్ మ్యాన్. ఎక్కడ కనపడినా చంపేద్దాం, మనం బ్రహ్మాండంగా చేసేద్దాం గురూజీ, చేయాల్సిందే. అంటే ఎంత ఇందాక చెప్పినట్టు తల గొడగడితే సినిమా క్యారెక్టర్, కానీ అసలు ఎప్పుడు ఆయన గురించి ఏదో చిన్న ఒక విషయంలో అడిగితే ఆయన డైరెక్టర్ కాకముందలే కూర్చొని కథలు రాసుకుంటూ ఉండేవారు. అదేంటి సార్ నీకు ఫస్ట్ సినిమానే రాలేదు కదంటే, రేపు నేను వచ్చిన తర్వాత బిజీ అయిపోతే అప్పుడు నాకు రాసుకునేదానికి టైం లేదు, కాబట్టి అందుకని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంటే ఎంత పాజిటివ్గా ఆలోచించారు, తన మీద ఎంత నమ్మకం అనేది అవి నేర్చుకోవాలి. డెఫినెట్గా ఆయన లేకపోవటం మాలాంటి వాళ్ళకి చాలా నష్టం. అంటే మాలాంటి వాళ్ళు అంటే కొత్తగా ఇండస్ట్రీలో రావాలనుకునే వాళ్ళకి కొత్త కొత్త క్యారెక్టర్స్ని తీసుకొచ్చి పరిచయం చేయడానికి, అటువంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరు లేరు. అంత సింపుల్గా తీసుకొని
అది దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి ఆయన తీసుకున్న క్యారెక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నాకు ఇవాళ ఈ గుర్తింపు వచ్చిందంటే నేను మాత్రం ఫస్ట్ కోడి రామకృష్ణ గారిని చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక నాలాంటి మామూలు వ్యక్తిని కూడా ఒక భయంకరమైన విలన్ లాగా తీసుకెళ్ళటం కానీ, ఆయన చేసిన క్యారెక్టర్స్ క్రియేట్ చేసినవి, అందువలన డెఫినెట్గా ఆయన లేని లోటు అనేది ఇండస్ట్రీకి అయితే ఎవరు పూడ్చలేరు. దాసరి గారు కూడా అంతే, ఆయన అదే. ఇవాళ వాళ్ళ పాప సరే, రామ్ సత్యనారాయణ గారు అంటే మా ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసరు, మాకు ఎప్పటి నుంచో ఆప్తులు. ఇండస్ట్రీలో ప్రతి దాంట్లో చాలా యాక్టివ్గా ప్రొడ్యూసర్ సైడ్ కానీ, ఛాంబర్లో కానీ అన్నిట్లో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఆయన ఉత్సాహం చూస్తే నిజంగా చాలా ఏంటి ఈయన ఇప్పుడు కూడా ఇంత ఉత్సాహంగా చేస్తున్నాడా అంటే ఆయన పాజిటివ్నెస్. ఆయన కూడా అడిగాను నేను, ఏం రామ్ సత్యనారాయణ గారు ఇన్ని సినిమాలు చేస్తున్నారు అంటే, సార్ నాకు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నా సినిమా బడ్జెట్ ఇది, నాకు ఇంత మిగిలింది, నేను సక్సెస్ఫుల్. నా సినిమా ఆడిందా లేదా అవన్నీ కాదు, యాజ్ ఎ నిర్మాతగా నేను సక్సెస్ఫుల్. ఇంకోటి ఆయనలో గొప్ప గుణం, ఇందాక సుమన్ గారు చెప్పినట్టు, ఆయన ఏదన్నా నాది ఇది అండి బడ్జెట్, నేను ఇదే ఇస్తాను గురుగారు అని చెప్పేస్తారు. ఎవ్వరు కూడా ఫీల్ అవ్వరు, ఎందుకంటే ఆయన ఏమనుకుంటారో అది ఇచ్చేస్తారు, వాళ్ళు కూడా చేయాలనే దీంట్లో ఉంటారు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు. ఇవాళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అందరితో సత్సంబంధాలు పెట్టుకొని ఎప్పుడు నిరంతరం వార్తల్లో ఉంటూ, ఎప్పుడు తను చాలా మందికి స్ఫూర్తి. ఇప్పుడు మేమంటే డైల్యూట్ అయిపోయాం, కానీ ఇప్పుడు రామ్ సత్యనారాయణ గారిని చూస్తే మరి మేము కూడా రావాలి, మేము కూడా ఇండస్ట్రీకి రావాలని ఒక స్ఫూర్తి కలిగించేది. ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఏంటంటే స్ఫూర్తి కలుగుతుంది. ఇక్కడ వచ్చి సన్మానం చేస్తే ఏదో గ్రేట్ అని కాదు, కొంతమందికి ఇన్స్పిరేషను, మనం కూడా పైకి రావాలి, ముందుకెళ్ళాలి, సన్మానం తీసుకోవాలి అనే ఒక ఉద్దేశం. ఇవన్నీ ఆయన పరోక్షంగా ఇండస్ట్రీ చేస్తున్న సేవ. వాళ్ళ మిత్రులకి ఇటువంటి గొప్ప కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, ఈ రోజున నాకు కోడి రామకృష్ణ గారి సంబంధించి నన్ను పిలవటం అనేది నా సొంత ఇంట్లోకి, ఆయన లేకపోయినా సరే ఆయన తలుచుకునే ఈ గంట సేపు ఆయన గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే మనం ఆయన ఎక్కడున్నా కూడా ఇవాళ కనెక్ట్ అయి ఉన్నాం. సో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కల్పించిన రామ్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. భవిష్యత్ తరాలను భారతీయ కళలు, సంస్కృతి వైపు ఆకర్షించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గనులు రమణారావు గారు, మీకు హార్దిక శుభాకాంక్షలు. మానవ సేవే మాధవ సేవ అని మనసా వాచా నమ్మి వివిధ సేవలు అందిస్తున్న మీ సేవలు గుర్తిస్తూ శ్రీ కోడి రామకృష్ణ ఫిలిం అవార్డ్ సెలక్షన్ కమిటీ మీ పేరును ప్రతిపాదించడం జరిగింది. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మన అందరి గురూజీ భీమ్లీ 100 సినిమాలు తీసి ఎవరైనా అంత ధైర్యంగా ఉండగలరా? అంత టెన్షన్ ఫ్రీగా ఉండగలరా? ఉండలేరు. ఇంకా నేను తీస్తాను అనేటువంటి ధైర్యం, అంత స్పీడ్. అంటే ఆయనకి గరుడ వేగ అని పేరు పెట్టాను నేను, గరుడ వేగ. అన్ని ఎట్లా అయినా పిలుచుకోవచ్చు. మరి రీసెంట్ లడక్ లో కూడా చాలా ఫైట్ చేస్తున్నారు ఆ మూవీ కోసం కూడా. సో మరి భీమవరం టాకీస్ కి మరి ఎన్నో సక్సెస్ రావాలని మనస్ఫూర్తి. కొత్త జీవితం తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన, మనసు మనసు కలపడను శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అండ్ అలాగే చిన్న ఫెలిసిటేషన్ అండి మీకు సుమన్ గారికి. శ్రీ కళా జనార్దన్ గారు వచ్చారండి. కళా జనార్దన్ గారు. జనార్దన్ గారు సహోదరులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు అండ్ వెళ్ళిపోయిన వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఇంక నుంచి రామ్ సత్యనారాయణ గారు, ఇంక నుంచి మీ పేరు భీమవరం టాకీస్ కాదు, భీమవరం బుల్లోడ్ అని మేము పెట్టేస్తున్నాం. రియలీ హీఈస్ వెరీ గ్రేట్ అండి. ఎందుకంటే
కోడి రామకృష్ణ గారు చల్లని రామయ్య చక్కని సీతమ్మ మూవీ చేసినప్పుడు నేను 8th స్టాండర్డ్ చదువుతున్నాను. మా సిస్టర్ అందులో యాక్ట్ చేశారండి. అప్పుడు నేను షూటింగ్ చూడటానికి వెళ్ళాను అనమాట. ఆ తర్వాత నేను అనుకోకుండా సినీ ఇండస్ట్రీకి రావటం, సార్తో నేను భారత్ బంద్ మూవీ చేయాల్సింది, డేట్స్ అడ్జస్ట్ కాలేక చేయలేకపోవటం. ఆ తర్వాత అమ్మోరు సినిమా కూడా నేను మిస్ అయిపోయాను. నిజంగా సారు బ్రతికున్నప్పుడు ఎన్ని పుట్టినరోజులు అయితే చేసుకున్నారో దానికన్నా 1000 ఘనంగా ఈరోజు ఆయన మన సన్నిధానంలో లేకపోయినా ఈ పుట్టినరోజుని నిజంగా ఆయన మనసు సంతోషపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలైన తర్వాత నేను పర్చూరి గోపాలకృష్ణ గారి వాళ్ళ మనవరాల మ్యారేజ్లో నేను ఉన్నప్పుడు ఆయన నడవలేక నా దగ్గరకు వచ్చి, దివ్యమ్మ నీ ప్రేయర్ మీటింగ్స్ అన్ని నేను వింటున్నాను, నా కోసం ప్రార్థన చేయవా అని అడిగారండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి సారు వెళ్ళిపోవటం జరిగింది. ఈరోజు వారి డాటర్ దివ్యాని మనస్ఫూర్తిగా నేను బ్లెస్ చేస్తున్నాను. నిజంగా సినీ ఇండస్ట్రీలో లేడీస్ విజయ నిర్మల గారి తర్వాత మరలా ఎవరు లేరండి. అంతటి తండ్రికి తగ్గ తనయురాలుగా, ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఆమె ముందంజు ఉండాలని, అలానే ఈరోజు నాకు దివ్యాన్ని చూస్తుంటే పద్మక్కను చూసినట్టే ఉంది. అచ్చు తల్లి రూపురేఖలతో ఆమె ఉండటం కూడా చాలా నాకు సంతోషంగా అనిపిస్తుంది. అలానే ఇక మన 6 అడుగుల అందగాడు సుమన్ గారి గురించి నేను చెప్పనక్కర్లేదు. నేను సార్ని చూసిన ఎప్పుడు చెప్తానండి, మా ఫ్రెండ్స్ అందరూ కూడా పెళ్లి చేస్తున్న పెళ్లి కొడుకు ఎలా ఉండాలి అని అంటే సుమన్ లాగా అందంగా ఉండాలి. మా ఫ్రెండ్స్ టీం అంతా అదే చెప్పేవాళ్ళు, సుమన్ లాగా అందంగా ఉండాలని. సో నిజంగా ఏవి చూస్తున్నప్పుడు సార్ని ఆ సితారా మూవీలో కానీ, ఎస్పెషలీ ఆ వెంకటేశ్వర స్వామి గెటప్ లో కూడాను ఎంత చూడంగానే ఒకలాంటి అందం. అంటే నేను అనేది ఈ రూపంలో అందం కాదండి, వయసుతో పాటు ఇది వెళ్ళిపోతుంది. నిజంగా కెమెరా ముందు ఉండే హీరోలు కాదు కానీ సార్ని నేను సెకండ్ టైం కలవటం, సార్తో నేను చాలా సినిమా అప్పుడు చేయాలని ఉవ్విళ్ళూరాము, కానీ కొన్ని అలా మిస్ అయిపోతూ ఉంటాయి. నిజంగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆ సున్నితమైన స్వభావం, చెరగని చిరునవ్వు, నాకు ఎప్పుడు మనుషులు పొగడటం అయితే రాదు కానీ మనసులో ఉన్నదే చెప్తాను సార్. రియల్లీ ఈరోజు కోడి రామకృష్ణ గారి అవార్డు సార్కి ఈ విధంగా రావటం చాలా సంతోషం. అలానే వేదిక మీద ఉన్న మన ఆప్తులందరికీ, త్రిమూర్తులందరికీ ఇంతటి గొప్ప వేదికలో మరి నేను పాలు పంపులు పొందటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన భీమవరం బుల్లోడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, ఎప్పుడు మీ హృదయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అశోక్ గారికి, ఓసే రాములమ్మ, మా దైవజ్ఞ శర్మ గారికి, ప్రవీణ్ గారికి, సార్కి, అందరికీ ఆయన గోవా ప్రవీణ్ గారికి కూడా అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వారి అవార్డు తీసినందుకు స్పందన ఒక నిమిషంలో తెలియజేస్తారు. విచ్చేసిన అందరికీ ఈ కార్యక్రమానికి ఎన్నో రకాల కళాకారులను ఇంతమంది ఈ వేదిక ద్వారా నిష్ణాతులైన ఒక్కొక్కరిని చూజ్ చేసి ఈ వేదికకు పిలిచి ఇది టచ్ లేని వాళ్ళకు కూడా టచ్ లాగా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్న రామసత్యనారాయణ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అట్లాగే వీరికి సహకరించిన కార్యవర్గానికి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మేము ఒక్కటేసారి ఎప్పుడు ఎంతమందికో చెప్తాను, అందానికి అందం ఎవరయ్యా అంటే మా సినీ యాక్టర్ సుమన్ గారు అని ఎన్నో వేదికల్లో ఎప్పుడు కలిసినా కూడా నేను అదే మాట చెప్తాను, ఇప్పటికీ చెక్కు చేయరని అందం ఎవరిదా అంటే సుమన్ గారిది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే వారు అందాన్ని ఇంకా 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 పెంపొందించుకొని ఇంకా యువకుడు అవుతాడని కోరుకుంటున్నాను. అట్లాగే ఇంకొక యువకుడు, ఈయన యువకుడు కాదు, నాబాలకంటే చిన్నపిల్లగాడని దాని అర్థం. రోజుకు నిత్యం వయసుని కింది నుంచి పైకి తీసుకొచ్చుకుంటూ ఎంతో ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలకి నేను ఉంటున్నా అని చెప్పి చక్కగా ముందుకొచ్చి ఎన్నికలలో పాల్గొంటూ మాలాంటి వాళ్ళందరికీ ఉత్తేజపరుస్తున్న సోదరుడు రామ సత్యనారాయణ గారు మనకు గట్టిగా చప్పటితో ఇచ్చేస్తే 18 ఏళ్ల యువకుడుగా రోజుకు ప్రవర్తమానంగా వారికి భగవంతుడు అష్ట ఐశ్వర్య భోగ భాగ్య సకల సంపత్తులన్నీ కూడా కలగజేస్తూ మీకు మేమున్నామన్నా ఆర్యవైశ్య సోదరుడిగా మీ వెంబడి మేముంటామని చెప్తున్నాం. మరొక టైగర్ మా ఆర్యవైశ్య కులంలో చీకోటి అనగానే ఇవాళ వన్ ఆఫ్ ద టైగర్ అనే బిరుదు ఇవాళ మా తెలంగాణలో ఉంది. అటువంటి సోదరునికి కూడా ఒక్కసారి
మనం 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 అని చప్పట్లు. ధన్యవాదాలు, సంతోషం. వేదిక మీద ఉన్న గురు తుల్యులు అందరికీ మీకు పేరు పేరున నమస్కార అంజలులు సమర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకి రామసత్యనారాయణ గారికి, మా సోదరుడు కొత్త వెంకటేశ్వరరావు గారికి అందరికీ ప్రణామం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా దైవజ్ఞ స్వామి గారు శుభాశీస్సులు అందజేస్తారు. చాలా క్లుప్త సుందరంగా రెండే మాటలు. సభాధ్యక్షులు సాంస్కృతిక సౌజన్యమూర్తి రామసత్యనారాయణ గారికి, ప్రత్యక్ష సహకారాన్ని అందించినటువంటి ఇద్దరు రమణరావు గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. కోడి రామకృష్ణ గారు జీవించినంత కాలకు దైవాన్ని ధర్మాన్ని విశాలంగా విశ్వసించింది ఆయన. నాకు అత్యంత ఆప్తులు. ఎన్నో సినిమాలు ఉన్నా కూడా ధార్మిక భావనా సంపత్తిని విడినటువంటి ఒక మూర్ధన్య దర్శకుడు కోడి రామకృష్ణ గారు. బతికింది ఎంతకాలం అని కాదు, ప్రయోజనాత్మకమైన బతికే బతుకు. ఆయన జెండా అనే సినిమా తీసినప్పుడు నేను ప్రారంభం చేశాను. ఆ కార్యక్రమంలో రామరాజు గారి తరఫున సమాజ హితాన్ని కాంక్షించేటువంటి అగ్రశ్రేణి దర్శకుల్లో దాసనారాయణరావు గారి ఆశీర్వాదంతో ఆవిష్కరింపబడ్డ వ్యక్తి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు ఇప్పుడే మా అశోక్ గారు చెప్పినట్టు సహనానికి పరాకాష్ఠ, స్థితప్రజ్ఞుడు ఆయన. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాతని ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా చిరునవ్వుకు దూరం కాకుండా ఆ రకమైన ప్రయోజనాన్ని సమాజానికి చేసినటువంటి ఒక అగ్రశ్రేణి దర్శకుడి అవార్డు ఇవాళ ధార్మిక భావనా సంపత్తి ఉన్నటువంటి మా సుమన్ గారికి ఇవ్వటం, ఒక్కసారి మా సుమన్ గారిని చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. జీవితంలో 2 సంఘటనలు ఆయన మర్చిపోలేవు. జీవితంలో సుదీర్ఘమైన ప్రయాణం చేసిన మర్చిపోని సంఘటనలు 2 ఉంటాయి. ఒకటి అంటే భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ గారి శర్మ గారి సమక్షంలో కూర్చొని సినిమా చూడటం, అన్నమయ్య సినిమా చూడటం, అది అపూర్వమైన సంఘటన. ఆయనతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసి ఆయనతో 3 గంటలు ఒక ప్రథమ పౌరునితో పక్కన కూర్చొని ఒక మిత్రులాగా 3 గంటల పాటు కనులిప్పగొట్టకుండా అన్నమయ్య సినిమా చూసినటువంటి మూర్ధన్యమూర్తి, ధార్మిక స్వభావి శర్మ గారి సమక్షంలో కూర్చున్నటువంటి తెలుగు బిడ్డ మరొక్కసారి మన బిడ్డ మా సుమన్ గారి చప్పట ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. అదొకటి నన్ను బాగా ఆకర్షించింది. మాతృ కేవలమేవ యవ్వనవన ఛేదే కుఠారాయం. బతికినన్నాళ్ళు గంగానది స్నానం చేయాలి, తల్లికి నమస్కారం చేయాలి, తండ్రిని గౌరవించాలి. అదే మానవ జీవితానికి ప్రతీక. ఈ 3 చేసినటువంటి సౌజన్యమూర్తి మా సుమన్ గారు. అదొకటి నన్ను బాగా ఆకర్షించింది. ఎన్నో అవార్డులు వచ్చినా కూడా ఆయన ఎప్పుడు ఒక మాట, ఇవాళ ఈ ఊళ్ళో ఉండే దేహాన్ని రక్షించే డాక్టర్కు దండం పెట్టాలి, సరిహద్దును రక్షించే సైనికుడికి దండం పెట్టాలనేటువంటి మాట నన్ను బాగా పులకింపజేసింది. మనం ఇవాళ ఇంత చల్లగా ఉన్నామంటే సైనికుల యొక్క ఆశీర్వాదం వల్లే ఉంటున్నాం. కాబట్టి సైనికుల పట్ల, మన రక్షణ శాఖ పట్ల సమున్నతమైన గౌరవాన్ని ఆవిష్కరించినటువంటి గౌరవ పెద్దలు సుమన్ గారికి ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి జీవన సాఫల్య పురస్కారం కోడి రామకృష్ణ గారి పేరులో ఉభయ సంస్థలు 3-4 సంస్థల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఇవ్వటం సంతోషంగా భావిస్తూ, మంచి ఆరోగ్యాన్ని, సద్బుద్ధిని, ధార్మిక భావనా సంపత్తిని ఇవ్వవలసిందిగా భగవంతుడు ప్రార్థిస్తూ, ఇంత యజ్ఞతుల్య వేదికలో అవకాశం ఉన్నటువంటి మా రామసత్యనారాయణ గారికి, గౌరవ పెద్దలు రమణరావు గారికి నమస్కరిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఇక ఫైనల్గా ఈవేళ అద్భుతమైన సత్కారం పొందిన సుమన్ గారు మాట్లాడే ముందు ఆయన మీద ఒక పాట రాసిన చింతల శ్రీనివాస్ గారు వచ్చి ఒకే ఒక్క నిమిషం మాడతారు. ఎందుకంటే ఆయన స్పందన అంతా కూడా మనకి ఏబీలో తెలియజేశారు. వెలుగొందే జ్యోతికి చీకటి తెరలెక్కడివి, పాలిచ్చే తల్లికి స్వార్థపు పొలెక్కడివి, పారే నదికి ఎత్తు పల్లాలు ఏనాటివి, సాధించే మా తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, కేవి రమణరావు గారికి మరియు మా కొత్త వెంకటేశ్వర గారికి అడ్డంకులు ఏ పాటివి. నెవర్. మీ చప్పటితోనే ఆమోదం తెలిపేట్టుగా కోరుతూ, మీకు ముఖ్య విషయం చెప్పాలి. రామసత్యనారాయణ గారు ఫోన్ చేశారు నాకు, బ్రదర్ ఒక పాట రాయాలి అంటే. నేను ఎవరి పైన? కోడి రామకృష్ణ గారి పైన ఖచ్చితంగా రాస్తానని చెప్పాను. నేను అనేక పాటలు రాశాను, 26 గ్రంథాలు రాశాను, అనేక బిరుదులు వచ్చాయి, అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చినా నేను ఈరోజు మా సుమన్ గారి అండ్ మా అత్యున్నత మహారథులు వారి స్వాస్థాలతో తీసుకుంటున్న అవార్డుకి నేను ధన్యోస్మి చెప్తున్నాను. రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మరొక విషయం చెప్తున్నాను, నేను ఎప్పుడు ఎవరు ఏ టాపిక్ ఇచ్చినా స్పాంటేనియస్గా ఐ కెన్ రైట్ ఎ సాంగ్. మై డియర్ మెగాస్టార్ గారు, తారలైనా సితారలైనా ధ్రువ తారలైనా ఎవరైనా
కోడి రామకృష్ణ లాంటి జన్మ ఒక ధన్యజీవిగా పుణ్యజీవిగా చరితార్థులు కావాలని కోరుకుంటూ ఈ నాతో పాటుగా అవార్డు అందుకున్నటువంటి సన్మాన గ్రహీతలకందరికీ వేదిక పైన నా ఆత్మీయులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కోడి రామకృష్ణ గారికి ఈ అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మా తుమ్మలపల్లి రామచంద్ర గారికి ప్రత్యేక అభినందన తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి ముందు నన్ను తెలుగు సినిమాకి తీసుకొచ్చిన అంటే డైరెక్టర్ రేలింగ నరసింహ గారు ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళారు, తమ్మారెడ్డి భరద్వాజ గారికి, నా మిత్రుడు భానుచందర్, వీళ్ళు నాకు అంత ప్రెషర్ ఇవ్వడంతో నేను తెలుగు సినిమా అంటే అప్పుడు తమిళ్లో ఉన్నాను, నేను ఇద్దరు కిలాడీలు అనే సినిమా ఒప్పుకోవడం జరిగింది. కానీ యాక్చువల్గా చాలామందికి తెలీదు, నేను చెన్నైలో వాహిని స్టూడియోలో కమల్ హాసన్ గారితో నేను తమిళ సినిమా చేస్తున్నప్పుడు కోడి రామకృష్ణ గారు, ప్రతాపాటి రాఘవ గారు వచ్చి వాళ్ళు అప్పుడే నాకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ కన్నా ముందే ఫస్ట్ వచ్చి నన్ను అడిగారు వాళ్ళు, సబ్జెక్ట్ ఒకటి ఉందండి, అద్భుతమైన సబ్జెక్ట్, అది మీరు చేస్తే బాగుంటుంది అంటే. అప్పుడు యాక్చువల్గా నాకు ఒక్క ముక్క తెలుగు కూడా నాకు రాదండి. కోడి రామకృష్ణ గారికి అరం రాదండి. మధ్యలో ఇంటర్ప్రిటర్ వచ్చి ప్రతాపాటి రాఘవ గారు, కోడి రామకృష్ణ గారు నుంచొని తెలుగులో ఆయన అన్ని అంటే ఏమేమి చెప్పాలో అన్నీ చెప్తే దాన్ని ట్రాన్స్లేట్ చేసి రాఘవ గారు నాకు చెప్పేవారు. రాఘవ గారికి నేను అన్ని తమిళ్లో చెప్తే తమిళ్ని ట్రాన్స్లేట్ చేసి కోడి రామకృష్ణ గారికి చెప్పేవారు. ఇట్లా మేము గంటల సేపు మాట్లాడేవాడిని. ఏది నేను నా తెలుగు సినిమాకి నా ఎంట్రీ గురించి నేను రిఫ్యూజ్ చేసిన ఒకే ఒక కారణం, నాకు భాష రాదండి, ఆమె హ్యాండిక్యాప్ అండి లాంగ్వేజ్లో, సో భాష తెలియకనే వచ్చి నేను చేయలేనండి, తర్వాత చూద్దామని చెప్పి నేను దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేశాను. బట్ అప్పటి నుంచి రాఘవ గారు నాకు కాంటాక్ట్లో ఉన్నారు. దాని తర్వాత భానుచందర్ నాకు ఒక పిక్చర్లో విలన్గా, నేను హీరోగా ఆయన విలన్గా యాక్ట్ చేస్తే తను ఏంటంటే నువ్వు తమిళ్ కన్నా తెలుగులో నువ్వు క్లిక్ అవుతావు, నువ్వు తెలుగు చెయ్యి అని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తే, ఇదే మ్యాటర్ నేను ఆయనకి చెప్తే నువ్వు లాంగ్వేజ్ గురించి వరి అవ్వద్దు చెప్పి నన్ను ఫోర్స్ చేసి తీసుకొచ్చి తమ్మారెడ్డి భరద్వాజ గారిని పరిచయం చేసి అప్పుడు ఎంటర్ ది డ్రాగన్ రిలీజ్ అయింది. సో మార్షల్ ఆర్ట్స్ బాగా క్రేజ్గా ఉన్నప్పుడు అట్లా అంటే కొంచెం ఫైటింగ్ పిక్చర్ కదా, మనం కొంచెం లాంగ్వేజ్ ఎస్కేప్ చేయవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో మెల్లిగా నేను చేశాను. కానీ ఫస్ట్ డే షూటింగ్ చేసిన బ్రేక్ టైంలో నేను లాంగ్వేజ్ ప్రాబ్లం తట్టుకోలేక నేను ఇంటికి వచ్చేసి ఇంటి ముందు తాళం వేసుకొని వెనకాల వెళ్ళిపోయి నేను దాక్కున్నానండి. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఈవినింగ్ మరుసటి రోజు వచ్చి నన్ను లాక్కొని వెళ్ళి సినిమాలో జాయిన్ చేశారు. సో యాక్చువల్గా నాకు అది చెప్పడం ఎందుకంటే యాక్చువల్గా కోడి రామకృష్ణ గారి ఆఫర్ ఈ సినిమా కన్నా ముందే వచ్చింది, బట్ అఫ్ కోర్స్ అలా నాకు రాసి ఉంది. రేలింగ నరసింహారావు గారి డైరెక్షన్లో భరద్వాజ దీంట్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగి ఒక షెడ్యూల్ గ్యాప్ వస్తే ఆ షెడ్యూల్ గ్యాప్లో ఈ సినిమా తరంగిణి సినిమా స్టార్ట్ చేసి 22 రోజుల్లో హైదరాబాద్కి వచ్చి మేము ఆ పిక్చర్ కంప్లీట్ చేసాం. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను కోడి రామకృష్ణ గారితో ఎంజాయ్ చేసిన డేస్ అప్పారావు గారికి తెలుసు, వాకాడ అప్పారావు గారికి తెలుసు మేమంతా ఎలా ఎంజాయ్ చేసాం. అంటే ఎంజాయ్ అంటే వాట్ ఐ మీన్ టు సే, షూటింగ్ స్పాట్లో రాఘవ గారు బాగా స్ట్రిక్ట్గా ఉండేవారు. సో ఆయన గురించి కొంచెం జోక్స్ వేయడం, అలాగే షూటింగ్ స్పాట్లో ఇందాక అశోక్ కుమార్ గారు చెప్పారు, ఆర్టిస్ట్ని ఎట్లా అంటే పర్ఫార్మెన్స్ తీసుకోవడం ఒక టెక్నిక్ ఆయనలో ఉండేది. ముందు జోక్ వేసి దాని తర్వాత ఆయన ఏంటంటే సీన్కి వచ్చేవారు. అట్లా ఎంజాయ్ చేసే వండర్ఫుల్ మూమెంట్స్. ఆయన ఫస్ట్ ఆయనకు ఒక కారు రాఘవ్ గారు ఇచ్చారు చెన్నైలో. ఆ కారు తీసుకొని మేము రోజు ఈవినింగ్ ప్యాకప్ అయితే రోజు తిరిగేవారు అనమాట, బీచ్కి వెళ్ళడం అట్లా వెళ్ళడం అనమాట. అండ్ కోడి రామకృష్ణ గారు వాజ్ అ వెరీ డిఫరెంట్ డైరెక్టర్ నా దృష్టిలో. అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, బట్ డైరెక్టర్కి ఆయనకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తను యాక్ట్ చేసి చూపిస్తారండి. మనకి ఏదైనా ఒకటి ఎక్కడ స్టక్ అయిపోతే, ఏదైనా మనం ఇబ్బంది పడితే ఆ పర్ఫార్మెన్స్ ఎట్లా చేయాలి, వెదర్ ఇట్ బి మేల్ ఆర్ ఫీమేల్, ఆయన యాక్ట్ చేసి చూపించేవారు ఒకటి. రెండోది ఏంటంటే బీయింగ్ ఒక డ్రామాలో ఆయన అంటే డ్రామా నుంచి వచ్చారు కాబట్టి ఆ స్టేజ్ ఫియర్ని ఎట్లా క్లియర్ చేయాలి, ఏ విధంగా చేయాలని. అండ్ అందరూ చెప్పింది ఒకటే, వెరీ ఫ్రెండ్లీ డైరెక్టర్. ఎక్కడ ఇన్ని టేకులు మనం అంటే ఇప్పుడు ఈరోజు డిజిటల్ వచ్చింది కాబట్టి టేక్స్ గురించి మరి అందరికీ తెలుసో తెలీదు, ఎవ్రీ ఫిలిం వాజ్ వెరీ కాస్ట్లీ. సో అందరూ ప్రొడ్యూసర్స్ వన్ స్మాల్ మీటర్ ఆఫ్
film also everybody used to worry, but ఆయన used to never give that feeling అండి. ఆర్టిస్ట్గా లిబర్టీ ఇచ్చి పెర్ఫార్మెన్స్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేసేవారు అనమాట. అండ్ హార్డ్ వర్కింగ్ అండి. ఈరోజు హార్డ్ వర్కింగ్ అన్న మీనింగ్ ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసు అని అందరూ చెప్పారు, బట్ నేను కళ్ళారా చూశాను. ఎందుకంటే నేను ఆయనతో వరుసగా ఐ డన్ నంబర్ ఆఫ్ మూవీస్ అండి, 5 hours. ఆయన మార్నింగ్ 7కి అంటే అవుట్డోర్ అంటే ఇంకా 7 o'clock అండి, ఇంకా ఆయన అడిగే పని లేదు. 7 o'clock అవుట్డోర్ అంటే 7 o'clock, ఎందుకంటే సన్ ఉంది, ఈవినింగ్ 6 తర్వాత సన్ ఉండదని చెప్పేసి 7 o'clock కాల్ షీట్ అండి. ఆయన మధ్యాహ్నం భోజనం చేసేవారు కాదు, స్క్రిప్ట్ పెట్టుకుని కరెక్షన్స్, రైటర్ కాబట్టి ఆయనే కొన్ని యాడ్ చేయడం, ఆ విధంగా వర్క్ చేయడం. తర్వాత నైట్ సాంగ్ అంటే లిరిక్స్ దాన్ని సూపర్వైజ్ చేయడం, ట్యూన్స్ని వినడం. సో మచ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అండి. డెటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్, డారింగ్నెస్, డాషింగ్నెస్, ఇవన్నీ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన చేసిన అవన్నీ చూసి అది నేను నాలో నేను ఇంజెక్ట్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే, అంటే మంచితనం ఒక సైడ్లో, బట్ హార్డ్ వర్క్ ఆల్సో ఆన్ వన్ సైడ్ విల్ పే అనేది ఐ హ్యావ్ ప్రూవ్డ్. బికాస్ దిస్ ఇస్ మై 45th year అండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ 650 films, 100 films in Telugu. అగైన్ ఐఎమ్ యాక్టింగ్ యాజ్ అ హీరో అకార్డింగ్ టు మై ఏజ్. 2 సినిమాలు చేస్తున్నాను. అఫ్కోర్స్ భగవంతుడి పై నుంచి అది ఇచ్చారు, మా తల్లిదండ్రులు వాళ్ళ ఎన్నో వాళ్ళు పుణ్యాలు చేశారు. సో అది ఒక పక్కనే ఉంటే, ఇలాంటి పిల్లర్స్ ఏంటంటే మనకొచ్చి అంటే ఇంజెక్ట్ చేయడం. అండ్ ఇందాక అశోక్ గారు చెప్పారు, ఈజ్ నాట్ అన్ యాక్టర్ అండి, ఈ మేడ్ హిమ్ అన్ యాక్టర్. అలాగే చాలా మంది ఆడిషన్ అనేది ఏమి లేదు. ఇక్కడ నర్సింగ్గా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. దే ఆర్ నాట్ యాక్టర్స్ అండి, దే హ్యాడ్ నో ఆడిషన్, నో ఎక్స్పీరియన్స్ అండి, బట్ ఈ క్రియేటెడ్ దెమ్, ఈ మేడ్ దెమ్ అండి. ఒక స్కల్ప్టర్, ఈ మేడ్ దెమ్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కోడి రామకృష్ణ. మిగిలిన ఎవరికి అంత ధైర్యం లేదు. ఒకరిని పెట్టాలంటే అన్ని ఆలోచించేవారు, అబ్బా ఈయనకి యాక్టింగ్ వచ్చా లేదా, ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఇది అని చెప్పి. ఈయన ఫోర్గ్రౌండ్ చూడలేదు, బ్యాక్గ్రౌండ్ చూడలేదు. తనకు నచ్చితే పిలిచి తనని కూర్చోపెట్టి రుద్ది 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 యాక్టర్స్, చాలా మంది యాక్టర్స్ని చేశారు. ఎందుకు ఆయనకి అది అవసరం లేదు. రెడీమేడ్ యాక్టర్స్ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరినీ వదిలేసి ఆయనకి ఎవరైతే ఆయనకు నచ్చుతుందో ఆ విధంగా ఆయన చేశారు. అట్లాగే నేను ఆయనకి నచ్చి, నాకు ఆయన ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అంటే, మా తల్లి అంటే నాకు చాలా గౌరవం, అభిమానం. ఆవిడ ఒక కాలేజ్ ప్రిన్సిపల్, నన్ను సినిమాలో పర్మిషన్ ఇచ్చింది ఆవిడే, ఆశీర్వదించింది ఆవిడే. తల్లి మీద ఒక పాట, అమ్మని మించిన దైవం ఉన్నదా, 20వ శతాబ్దం. ఈ రోజు కూడా ఫంక్షన్స్లో ఆ పాట పాడుతున్నారు. మీరు ఈ రోజు కూడా ఆ సాంగ్ వినండి. ఆ సాంగ్లో తల్లి మీద ఎంత మీనింగ్ ఉంది, ఎంత అర్థాలు ఉన్నాయన్నది మీకు తెలుస్తుంది. వండర్ఫుల్ గిఫ్ట్ నాకు కోడి రామకృష్ణ గారు నాకు ఇచ్చిన గిఫ్ట్. అంటే అఫ్కోర్స్ తరంగిణి 1 year ఆడింది 4 centersలో. తర్వాత రావు గారి ఇంట్లో రౌడీ, చాలా సినిమాలు చేసాం. అదిగా అన్నిటికైనా మించిపోయిన నాకు ఏంటంటే తల్లి మీద సాంగ్. ఇది అందరికీ దొరకడం చాలా కష్టం. తల్లి మీద పాట అందరికీ దొరకడం కష్టం. అది ఆయన నాకు ఇచ్చారు. అండ్ ఎట్లా అంటే మనం ఎట్లా ఇండస్ట్రీలో ఉండాలి, ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా ప్రొడ్యూసర్స్కి వర్క్ చేయాలి. ఇందాక రామ్ సత్యనారాయణ గారు నా గురించి చాలా పొగిడారండి. అంటే బట్ నేను అంటే ఆయన ఇన్ని సినిమాలు తీస్తారు చెప్పి నేను అనుకోలేదుగా. అప్పుడు ఇన్ని సినిమా, ఫస్ట్ సినిమా 2 సినిమా వచ్చారు. నేను ఒక ప్రొడ్యూసర్ అండి, నేను బీమార్ నుంచి వచ్చానండి, నాకు ఇది చేయాలి అది చేయాలండి, నా బడ్జెట్ ఇదండి అని చెప్తే, ఆయన బడ్జెట్ టిఫిన్లో కూడా బడ్జెట్ పెట్టారండి. అంటే ఇంతే ఇస్తానండి, అంతకన్నా ఎక్కువ ఇవ్వని చెప్పారు. నేను బయట నుంచి నేను తెప్పించి నేను తిన్నాను. బట్ ఆయన సినిమా తీయాలి అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో నేను చేశాను. మళ్ళీ ఎక్కడ నేను ఎక్స్ట్రా వడ ఇడ్లీ దోశ అడుగుతాను, మళ్ళీ ఆయన ఎక్కడ ఆపేస్తారని చెప్పి నేను సొంతంగానే నేను డబ్బులు ఇచ్చి నేను తీసుకున్నాను. తర్వాత నా గురించి తెలిసి మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఇస్తాను సార్, వేరే వాళ్ళకి ఇవ్వను నేను, మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎన్ని తీసుకోండి, నాకు పర్వాలేదు అని చెప్పి తర్వాత అలా మెల్లిగా నాకు ఏం కావాలో మెల్లిగా నేను తీసేసుకున్నాను. సో అట్లా ఈరోజు ఆయన చెప్పేటప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నిజంగా ఐఎమ్ అ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ అండి. ఈ రోజు కూడా నాకు సినిమాలు ఉన్నాయి, ఇట్స్ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్. ఎవరి దగ్గర డబ్బు అడగాలో అడుగుతున్నాను, ఎవరి దగ్గర అడగకూడదో అది అడగట్లేదు, రీజనబుల్గా ఉంటున్నాను, సినిమాలు చేస్తున్నాను. దట్స్ ద ప్లే ఇన్ ద ఇండస్ట్రీ అండి. తప్పేం లేదు కదా, నేను వర్క్ చేసిన దానికి నేను డబ్బు అడగడం తప్పేం లేదు. బట్ నాకు తెలుసు, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి నాకు తెలుసు ఎవరి దగ్గర ఎట్లా ఉంది, ఏం అడగాలి, వాళ్ళని కంఫర్టబుల్ పెట్టాలి. ఎట్లా పెట్టాలి, డిసిప్లిన్, టైమింగ్, సెట్లో వస్తే ఒబీడియన్స్, డైరెక్టర్ ఏం చెప్తారో అది వినాలి. అంతేగాని అక్కడ ఆర్గ్యూ చేయడం, ఇది ఎందుకు అది ఎందుకు, నాకెందుకు ఇంత డైలాగ్ లేదు అది లేదు, ఇవన్నీ నాకేంటంటే కోడి రామకృష్ణ గారు లాంటి డైరెక్టర్స్ నాకు నేర్పించారు. నాకు అక్కడి నుంచి వచ్చిన స్కూల్. నాకు నీకు రావాల్సింది నీకు వస్తాయి,
వాట్ ఈజ్ మెంట్ ఫర్ యూ విల్ నాట్ మిస్ యూ, వాట్ మిస్సెస్ యూ ఈజ్ నాట్ మెంట్ ఫర్ యూ అని ఇంగ్లీష్లో చెప్తారు. సో అట్లా దట్స్ హౌ ఐ టుక్ లైఫ్. అండ్ ఇక్కడ ఒక మంచి బాడీ బిల్డర్ ఉన్నారు కాబట్టి జనరల్గా ఎక్సర్సైజ్ ఏంటంటే లైట్ వెయిట్ నుంచి హార్డ్ వెయిట్కి వెళ్తారు. బట్ కొందరు నేనేమంటానంటే ఫస్ట్ హార్డ్ వెయిట్ చేసి దెన్ కమ్ టు ద లైట్ వెయిట్, బికాజ్ తర్వాత హార్డ్ వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో ముందు బాడీ వార్మప్ చేసి హార్డ్ వెయిట్ చేసి దెన్ యూ స్టార్ట్ డూయింగ్ ద లైటర్ వన్స్ ఇట్స్ ఈజీ. అట్లా కోడి రామకృష్ణ గారు ఉన్న అట్లా టఫ్ సీన్ ముందు పెట్టేవారు. ఏదైతే ఇబ్బంది ఉందో ఆ సీన్ ముందు పెట్టి బెండ్ తీసి రుద్ది 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 తర్వాత మమ్మల్ని ఒక ఫ్రీడమ్ ఇచ్చేవారు. అంటే హీ హ్యాడ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డైరెక్టింగ్, డిఫరెంట్ అంటే ఒక ఆర్టిస్ట్ను అబ్జర్వ్ చేసి బాడీ లాంగ్వేజ్, అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. ఆ ప్లస్ని ఎట్లా హైలైట్ చేయాలి, మైనస్ని ఎట్లా మనం కట్ చేయాలని చెప్పేసి అట్లా ఆయన చేసేవారు. వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ ఈరోజు కూడా చెప్తున్నానండి, నా దృష్టిలో ఆడియన్స్ని ఏడిపించగల డైరెక్టర్ ఇస్ ద సూపర్ గ్రేట్ డైరెక్టర్ అండి. అది కోడి రామకృష్ణ గారిలో ఉంది, దాసనారాయణ గారిలో ఉంది, వాళ్ళ సొంత వాళ్ళ పెన్లో ఉందండి, ఆ పవర్ ఉందండి. దే నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రిక్స్ అండి. ఇట్ ఈస్ దియర్ పెన్. ఆడియన్స్ని ఏడిపించగలిగే డైరెక్టరే చాలా గొప్ప డైరెక్టర్. ఎవరైనా సరే అండి, కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, నా దృష్టిలో వాళ్ళే గొప్ప. దే డిజర్వ్ అవార్డ్స్, కంటిన్యూస్లీ దే డిజర్వ్ అవార్డ్స్, నాట్ ఫర్ నథింగ్ అవార్డ్స్ ఇవ్వడం ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అలాంటి వాళ్ళని మనం హైలైట్ చేయాలి, అలాంటి వాళ్ళు మనం ఇండస్ట్రీలో ఉన్నారంటే ఇట్స్ వన్ ఇస్ కోడి రామకృష్ణ గారు. సో అది పక్కన పెడితే ఈరోజు రామ్ సత్యనారాయణ గారు నాకు ఇంకో గిఫ్ట్ ఇవ్వడం ఏంటంటే, ఈరోజు చేసిన ఏవి వాజ్ వన్ ఆఫ్ ద గిఫ్ట్. నాకు అవార్డు ఇది ఇంకా పెద్ద గిఫ్ట్ అనుకోండి, బట్ ఏవి నా గురించి ఏవి అంత సెలెక్ట్ చేసి నా మెమరీస్ అన్నీ నన్ను వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ నన్ను తీసుకొచ్చిన ఆయన చేసిన అచీవ్మెంట్స్ అండ్ నా గురించి ఐ నో ద ఏవి క్రియేటెడ్ అండ్ పవన్ గారిది కాంట్రిబ్యూషన్ అండ్ అంటే మాట్లాడుతుంటే నేను ఇంకా మాట్లాడుతూ ఉండాలి. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అండి. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈరోజు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ అ ఫంక్షన్, ఇట్ ఈస్ సెంటిమెంటల్ ఫంక్షన్ అండి. ఈ సెంటిమెంటల్ ఫంక్షన్ ఈరోజు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈరోజు ఒక ఫ్యామిలీ ఫీలింగ్తో కోడి రామకృష్ణ గారి మీద ఉన్న అభిమానం, ఒక సెంటిమెంట్, ఒక అటాచ్మెంట్తో ఈరోజు వచ్చారు. అఫ్కోర్స్ ఎవరికి వాళ్ళ పని ఉంది, వాళ్ళు వెళ్ళారు. బట్ స్టిల్ ఇంతమంది ఇక్కడ ఉన్నారంటే ఆయన గ్రేట్నెస్, ఆయన మంచితనం. అండ్ ఈరోజు ఏంటంటే ఉన్నప్పుడే ఎవరు గుర్తుపెట్టట్లేదండి, పోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టి నిజంగా ఏంటంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అంటే అది చాలు. ఆ తిరుమూర్తులకి ఎట్లా ధన్యవాదాలు చెప్పాలి, ఎట్లా వాళ్ళని అప్రిషియేట్, దే నీడ్ అన్ అవార్డ్. వాళ్ళకి అవార్డు మనం ఇవ్వాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ని ఈరోజు అంతా ఆయన గుర్తుపెట్టుకుని రియలీ వర్త్ డైరెక్టర్ని ఈరోజు వాళ్ళు ఆయన పేరుతో ఈరోజు ఆయన బర్త్డే జన్మదిన. యాక్చువల్గా నాకు చాలా 3-4 months ముందే ఈ డేట్ అడిగారు. సో యాక్చువల్గా నేను వెళ్ళాల్సిన వాడు రేపు నేను అవుట్డోర్కి వెళ్తాను. ఎందుకంటే నాకు చెప్పిన తర్వాత ఐ మిస్ సో మెనీ అవార్డ్స్, మేబీ ఐ డోంట్ డిజర్వ్ దెమ్, బట్ ఈరోజు ఈ అవార్డ్ నాకు రావడం అనేది ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్స్ ఇన్ మై లైఫ్, ఇన్ మై కెరియర్. ఇట్స్ వీళ్ళు ఫౌండేషన్ నాకు ఇవ్వడం నేను మర్చిపోనండి. బికాస్ ఐ వర్క్డ్ విత్ దిస్ పర్సన్ కోడి రామకృష్ణ అతను వర్క్ చేశాను. అండ్ ఒకటి నేను చెప్తాను, ఇంగ్లీష్లో దర్ ఇస్ ఎ సేయింగ్ అండి, నోబడీ ఈజ్ సుపీరియర్, నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్ అండ్ నోబడీ ఈజ్ లెస్, ఎవ్రీబడీ ఈజ్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే, యూ ఆర్ యూ, ఐ am I. సో అందరూ గొప్పవాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దే ఆర్ ఆల్ గ్రేట్ బై దేర్ ఓన్ వే. ప్రతి ఒక్కరికి దే హ్యావ్ దేర్ ఓన్ టాలెంట్. అలాగే మీకు కూడా ఏంటంటే గాడ్ హెస్ గిఫ్టెడ్ విత్ సో మెనీ థింగ్స్ అండి. గిఫ్టెడ్ యూ అంటే చెప్తున్నానండి, ఈరోజు మనం బ్రతికున్నామంటే అదే పెద్ద గిఫ్ట్ అండి. కరోనా తర్వాత మనం బ్రతికున్నాం, ఈరోజు మనం కూర్చున్నామంటే ఇదే చాలా పెద్ద గిఫ్ట్. ఎంతో మంది పోయారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పోయారు, పెద్ద పెద్ద కోటీశ్వరులు పోయారండి. సో మనమంతా వీఆర్ ఆల్ గిఫ్టెడ్ అండి. సో లెట్ us pray to God. అండ్ వన్ మోర్ బిఫోర్ ఐ క్లోజ్ అండి, దయవిఘ్న శర్మ చెప్పినట్టు నేను మళ్ళీ చెప్తానండి, ఈరోజు మనం ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, క్లాపులు కొడుతున్నాం, అవార్డు తీసుకుంటున్నాం అంటే దానికి కారణం సైనికులు. మన బార్డర్లో కూర్చొని మనందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు మన కోసం అక్కడ వాళ్ళు ప్రాణాలు ఇచ్చి వాళ్ళు రెడీగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మర్చిపోవద్దు. పోలీస్ అదే మాదిరిగా మన డాక్టర్స్ అండ్ నర్సెస్ కరోనా టైంలో మన కోసం వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి బంధువుల మిత్రులు కూడా దగ్గరికి రాకూడదంటే వాళ్ళు వచ్చి బంధువుల మిత్రుల కన్నా వచ్చి భగవంతుడు వాళ్ళని అక్కడ పెట్టారు. మనకు ఒక లెసన్ ఏంటంటే బంధువుల మిత్రుల్ని దగ్గర రావడానికి లేదన్నారు, కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మన బ్లడ్ కాదు, బట్ వాళ్ళని తీసుకొచ్చేసి మన పక్కనే ఆ పేషెంట్స్, అఫ్కోర్స్ కొందరు బ్రతికారు, కొందరు పోయారు. వాళ్ళు మర్చిపోవద్దు. రోడ్డు క్లీన్ చేసిన వాళ్ళు ఆ టైంలో మన వేసిన కుప్ప అంతా తీసి లారీ మీద
తీసుకెళ్ళిన వాళ్ళే మర్చిపోతే ఇంకా చాలా మంది ఉన్నారు. రైతులు మన కోసం వాళ్ళు వెళ్ళి రైతాంగంలో ఆ టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా వెళ్ళిపోయి వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు. సో వీళ్ళందరినీ దయచేసి మర్చిపోతున్నారు. లెట్ అస్ ఆల్ బీ హ్యాపీ. అందరూ హ్యాపీగా ఉండాలంటే అందరూ వాళ్ళ వృత్తిలో వాళ్ళ పైకి రావాలి, వాళ్ళందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి. అండ్ రామ్ సత్యనారాయణ గారు ఇలా ఇంకా ఎన్నో ఫంక్షన్స్, ఈ తిరుమూర్తులు ఏంటంటే రియల్లీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇలాంటి ఫంక్షన్స్ వాళ్ళు ఎన్నో చెయ్యాలి. సో ఇవన్నీ చేసినందుకు నేను ధన్యవాదాలు చెప్తూ ఒక చిన్న విషయం, మొన్న ఇంటర్నేషనల్ వైశ్యాస్ మీట్ ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేశారండి. అన్ఫార్చునేట్లీ నేను చెన్నైకి వెళ్ళి నేను వస్తున్నాను ఫంక్షన్కి, బట్ చెన్నైలో ఎయిర్పోర్ట్లో నేను ఇప్పుడు వరకు అంత పెద్ద క్యూ చూడలేదు. బయట ఒక 500 మంది ఉన్నారు, లోపల కౌంటర్ దగ్గర ఒక 500 మంది ఉన్నారు, అండ్ సెక్యూరిటీ దగ్గర 500 మంది ఉన్నారు. సో ఐ న్యూ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద ఫ్లైట్. సో మెసేజ్ ఒకటి పెట్టానండి. పెట్టిన మెసేజ్ ఏంటంటే వైశ్యాస్ ఇంటర్నేషనల్ ఫంక్షన్ నుంచి నన్ను రామ్ సత్యనారాయణ గారు పిలిచారు, బట్ నేను రాలేకపోయానండి. బట్ ద రీజన్ నేను రావడానికి అక్కడ కారణం ఒకటే, నాకేదో పబ్లిసిటీ కావాలని కాదు. నాకు ఎంతో నిర్మాతలు, ఎంతోమంది దర్శకులు, ఎంతోమంది టెక్నీషియన్స్, ఎంతోమంది అభిమానులు వైశ్యాస్ నాకు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను ఆ ఫంక్షన్కి రావడం నేను వస్తాను చెప్పాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నేను రాలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించండి. నేను వేరే ఒక ఫంక్షన్లో వచ్చి నేను ఐ విల్ కాంపన్సేట్ మై ప్రెసెన్స్ చెప్పానండి. సో అందరికీ థ్యాంక్ యూ. వీ హ్యాడ్ అ వండర్ఫుల్ ఈవినింగ్. అండ్ దివ్యవాణి గారికి అందరికీ ఐ థ్యాంక్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండి. మళ్ళీ ఇంకా నో వర్డ్స్ అండి. అండ్ కోడి రామకృష్ణ గారు డాటర్, ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఒక మంచి ఉన్నత స్థాయికి ఆవిడ ఎదగాలి, మంచి ఆవిడ ఫాదర్ పేరుని ఆవిడ నిలబెట్టాలని కోరుకుంటూ మీరందరూ ఇంతసేపు ఉన్నందుకు మీరు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా మనసులో ఉన్న మాటే చెప్పాను ఆయనకి. ఆయన వెంకటేశ్వర స్వామి అయితే ఈ వెంకటేశ్వర స్వామికి అన్నమయ్యలాగా మా వెంకటరావు గారిని ఒక ఆయన ఉన్నాడు. నేను అత్మాన వెంకటేశ్వర స్వామితో మాట్లాడను, అన్నమయ్యతోటి మాడతా. వెంకటరావు గారు గురుగారు ఎక్కడ ఉన్నారు, ఏంటి ఫ్రీగా ఉన్నారా, బిజీగా ఉన్నారా, మాట్లాడినా వద్దని. ఆయన ఒక్కసారి వెంకటరావు గారిని వేదిక మీద రమ్మని ఆహ్వానిస్తున్నా. వెంకటరావు గారు మా సుమన్ గారికి అన్నమయ్యలాగా ఆయన కాపలా కాస్తుండే మంచి వ్యక్తి, మా మిత్రుడు, మా ఊరు, మా వెంకటరావు గారిని ఒకసారి వేదిక మీద రమ్మని కోరుతున్నా. వెంకట్రావు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఆయనకి సుమన్ గారి చేతుల మీదుగా, దివ్యవాణి గారి చేతుల మీదుగా చిన్న సత్కారం. దివ్యవాణి గారి చేతుల మీదుగా, సుమన్ గారి చేతుల మీదుగా వెంకట్రావు గారికి చిరు సత్కారం. దేవుని గుర్తించుకుంటారు, అన్నమైన గుర్తించుకోరండి. అలాగే మా ఇంత అద్భుతమైన డిజైన్ తయారు చేసిన డిజైనర్ రాంబాబు ఉన్నాడు, నాకు మంచి మిత్రుడు. అతను సినిమాకి 1,00,000 రూపాయలు తీసుకుంటాడు రెమ్యునేషన్. కానీ సినిమాకి నేను ఇవ్వనయ్యాన్ని ఎంత ఎత్తానంటే నేను మీ ప్రేమ కొద్ది చేస్తాను సార్ అని చెప్పేసి అద్భుతమైన డిజైన్ తయారు చేశాడు. ఈ డబ్బుకు లొంగరండి, స్నేహానికి ప్రేమకు దొంగారంతే. నేను 1,00,000 రూపాయలు ఇవ్వలేని చెప్పాను నేను. సార్ భీమవరం టాకీస్ కి ఉన్న పేరే సార్, ఏదన్నా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు, నేను ఇంత ఇస్తాను అంతే. కానీ ఎంత ఇచ్చినా సరే మీ మీద అభిమానం సార్. మాకు ఈ కార్యక్రమానికి నాకు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు ఉన్నారండి. ఒకరు మా రమణరావు గారు, అలాగే రెండో ఆయన మా కొత్త వెంకటేశ్వర గారు. నేను ఏ కార్యక్రమం చేసినా మేము ఇద్దరే ఉంటాం, బయట ఉన్నామని మీరు కలపడానికి వీల్లేదు, ఎవరిని రానివ్వడానికి వీల్లేదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి మా కూడా ఉండి నా రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు ఉన్నారు. ఫైనల్గా కొత్త వెంకటేశ్వర 2 నిమిషాలు మాట్లాడి తుది పలుకులు మా రమణరావు గారు మాడతారు. సభకు నమస్కారం అండి. ముందుగా నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నాను. మనం ఈ ప్లేయర్స్ అన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టినప్పుడు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఎర్రగొండపాలెం నుంచి చూసి వెంకటేశ్వర గారు నా నెంబర్ చూసి నేను ఈ కార్యక్రమానికి వస్తాను, 300 కిలోమీటర్ల నుంచి నేను వస్తాను, నేను రావచ్చు అంటే రాండి పర్లేదు అని చెప్తే వచ్చి 300 కిలోమీటర్ల నుంచి మన సీదాల నాగేశ్వరరావు గారు వచ్చారు. వారు కోడి రామకృష్ణ గారితో వారు కూడా చిన్న అనుబంధం ఉంది. జస్ట్ ఒక 1 minute నేను ముగిస్తానని చెప్పారు. సార్ మీరు ఒక్క నిమిషం. మన యొక్క కోడి రామకృష్ణ జీవన సాఫల్య పురస్కార అవార్డుకు వచ్చినటువంటి